పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మనము మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. మహాపరిశుద్ధుడును మహాగణుడు మహోన్నతుడైన మా తండ్రి, నీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ శ్రేష్టమైన పావన సమయమందు ఈ రాత్రి వేళ నీ పాద సన్నిధికి ఏకమించిన ప్రతి బిడ్డలతో నీ వాక్యము ద్వారా మాట్లాడి సిలువను ధ్యానిస్తున్న ఈ సమయములో సిలువనాథుని స్మరిస్తున్న ప్రతి అంతరంగమునకు సిలువ రక్తము చేత శుద్ధీకరించబడమే కాక ప్రతి మానవులను క్రీస్తుతో ఐక్యపరచబడినట్లు కృప చూపించమని ప్రార్థిస్తూ నీ వాక్కులు అందించుచుండగా నీ ఆత్మ సహాయం మాకును అందుకున్న బిడలకు అందించి వాక్యాన్సర ప్రవర్తన నీ రాకడతో పాటు అందించమని ప్రార్థిస్తూ శిలువనాథుడును శిలువ ద్వారా సింహాసనమును బహుమానం ఇవ్వడానికి మన కొరకు ఈ లోకాన్ని నరవతారికి వచ్చి ఇదిగో మరణించి పునరుత్థానుడై తిరిగి మధ్యాకాశం రానై ఉన్న వాక్యము హృదయములోనికి నడిపించుచు మన సిద్ధపరచుచున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మహాకృపను బట్టి ఈ యొక్క సాయంకాల వేళ మీ మధ్యకు ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన దీవెనకరమైన స్థితిని బట్టి సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రభుదాస్ అయ్య గారికి, అలాగే వేది మీద ఉన్న ప్రతి దైవజనులకు, మరి ప్రతి సేవకులకు, మీ అందరికీ నా ప్రత్యేక వందనములు, మరణాత తెలియజేస్తున్నాను. మరణాత. చాలా సంతోషం. మరి ఈ దినము నేను తీసుకున్న వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైన సందర్భం. ఇది దేవుడు తన బిడ్డల విషయములో ఎలాంటి స్థితి కలిగి ఉండాలో, ఎలాంటి అనుభవం మనం సంపాదించుకోవాలో, వాక్యానుసారముగా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో పౌలు ద్వారా ప్రభు అనేక సంగతులు రాయించారు. వాటిలో అతి ప్రాముఖ్యమైన గ్రంథములలో ఒక గ్రంథము ఈ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నేటి కాలములో క్రైస్తవ సంఘాలు కొంచెం నిరాశగా కనపడుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఆదరణ చాలా అవసరమైన సమయములు ఈ కాలంలో కనపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆదరణ పత్రిక అని పిలువబడే పత్రిక పౌలు రాసిన పత్రికలలో ఈ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. నిరాశ పరులకు, గమనించండి, అనేక విషయాల్లో కృంగిపోయిన బిడలకి బలపరచడానికి దేవుడు ఈ శ్రేష్టమైన గ్రంథాన్ని పౌలు ద్వారా మనకు అనుగ్రహించడం ఆశీర్వాదకరం. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. వాక్యంలోకి రాకముందు మీతో నేను ఒక మాట మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఆ మాట ఏంటంటే, ఒక అరగంట సమయం నాకు ఇవ్వగలిగితే ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ, రేపు కానీ, ఈరోజు రేపట్లో ఒకవేళ ఆలస్యమైంది అనుకుంటే ఈ గ్రంథాన్ని కొంచెం చదువుకోవడానికి కానీ చదివించుకోవడం కానీ చేయగలిగితే చాలా సంతోషం. ఎందుకంటే ఈ 5 అధ్యాయాలు, కేవలం 5 అధ్యాయాలు మనలను ఎంతో బలపరుస్తాయి, ఆదరించే అధ్యాయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క గ్రంథం యొక్క స్వరము రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నప్పటికీ, యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నాడు అని చెప్పే గ్రంథం అయినప్పటికీ అనేక విషయాల్లో క్రైస్తవత్వాన్ని ఆదరించే గొప్ప గ్రంథము ఈ దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ గ్రంథములో మొదటి అధ్యాయమే మీరు తీసుకుంటే నిజంగా క్రైస్తవత్వానికి ఆదరణ కలిగించే అనేక మాటలు, ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారికి దోహదపడడానికి, బలపరచబడడానికి ఈ వాక్యం చాలా ఉపయోగపడుతుందని మీకు మనవి చేస్తున్నాను. 2వ అధ్యాయంలో చూస్తే మీకు గమనించండి, ఈ యొక్క కేవలము ఈ సువార్త సభలు ఎలా జరుగుతున్నాయో, కేవలము ఈ కాలంలో అనేక మందికి
క్రీస్తు వార్త ప్రకటించబడుతున్న సేవకులు కనపడుతున్నారు. వాళ్ళకి అందరికీ చాలా బలంగా ఉపయోగపడే 2వ అధ్యాయం, స్వార్థ పని కొరకు 2వ అధ్యాయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే 3వ అధ్యాయంకి వచ్చేసరికి నిజంగానే మన నిరీక్షణ, మన విశ్వాసం ఎవరైతే ఉంటారో వారందరికీ పునాదిగా కనపడుతుంది, బలముగా కనపడుతుందని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇలాంటి శ్రేష్టమైన దీవెనకరమైన గ్రంథము ఈ యొక్క అధ్యాయంలో మనకు కనపడుతున్నాయి. 4వ అధ్యాయంకి వచ్చేసరికి చాలామంది దుఃఖములో ఉంటే ఆ దుఃఖమును ఎలాగైతే ఆనందంగా మారుస్తాడో అలాంటి అనుభవం కనపడుతుంది. 5వ అధ్యాయంకి వచ్చేసరికి కొన్నిసార్లు మనం అనేక విషయాలలో మత్తులై కనపడుతున్నాము. అలాంటి వారికి మేలుకొల్పే అధ్యాయంగా కనపడుతుంది. టోటల్గా చెప్పాలంటే క్రైస్తవత్వానికి క్రీస్తు కొరకు ఎలాంటి సంఘము సిద్ధపడాలో ఒక మాదిరి సంఘాన్ని సిద్ధపరిచే గ్రంథము ఈ దశలు రాసిన పత్రిక అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందుకే ఈ గ్రంథము నాకు తెలిసినంత వరకు గమనించండి, సంఘ బిడ్డలు పాలుతో పెంచబడిన బిడ్డలు కాదు. ఈ సంఘము గమనించే బలమైన ఆహారముతో సిద్ధపడిన గ్రంథము అని మీకు జ్ఞాపకం చేస్తున్న ఈ సంఘము యొక్క స్థితి అలాంటిది. ఒక మాట చెప్పాలంటే ఈ సంఘానికి పౌలు కేవలము సువార్త 1 నెల ప్రకటించాడు. 1 నెలలో సంఘం స్థాపించబడిందంటే చిన్న విషయం కాదండి. 1 నెల సువార్తతో సంఘము స్థాపించబడడం అంటే చిన్న విషయం కాదు. ఈ 1 నెలలో ఆయన క్రైస్తవ సిద్ధాంతాలన్నీ సంపూర్తిగా నేర్పించడమే కాక, సంఘం అర్థం చేసుకోవడమే కాక, ఈ 1 నెలలో రాకడ సంగతులన్నీ సిద్ధాంతాలు ప్రకటించిన సంఘం ఇది. ఒకే 1 నెలలో సంఘ స్థాపన, ఒకే నెలలో క్రైస్తవ సిద్ధాంతాలన్నీ నేర్చుకున్న అనుభవం, ఒకే నెలలో రాకడ సిద్ధాంతాల గురించి నేర్చుకున్న సంఘం ఇది దశలోనిగా సంఘం. అందుకే మాదిరి సంఘము అంటాను. ఆత్మస్థితిలో దేవుని ఆనందించే సంఘం అంటున్నాను. కష్టపడడానికి, సాక్ష్యం ఇవ్వడానికి ఈ సంఘం వెనుకాడట్లేదు అంటున్నాను. విశ్వాస స్థితిలో కానీ, నిరీక్షణ స్థితిలో కానీ గమనించే పునాదిగా స్థిరపడిన దాని సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంత ప్రాముఖ్యమైన సంఘముల గురించి ఆయన రాసిన సంగతుల నుంచి ఒక మాట మీ ముందు ఉంచాలి అని ఈరోజు నేను ఆశిస్తున్నాను, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక్కసారి నేను చదువుతాను. జాగ్రత్తగా మీ గ్రంథాలు తెరిచి చూడాలి, ఈ పదములు కనపడుతున్నాయి లేవా అని. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము మేలుకొని ఉన్నను, మనము నిద్రించి ఉన్నను, తన కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా జీవించు నిమిత్తము మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మృతి పొందెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఒక కృపా సమాధానములు వాక్యాంశ ప్రవర్తన సిద్ధపాటు దేవాది దేవుడు మనెల్లరకు అనుగ్రహించును గాక. చాలా జాగ్రత్తగా విన్నాను. మరి గడిచిన కాలంలో కూడా నేను సెలవు గురించి మాట్లాడాను. ఈ చిన్న ఉపమానం మాట్లాడానో లేదో నాకు తెలియదు, కానీ మరొక్కసారి ఒకవేళ వినుంటే వినండి అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే గమనించండి, మరణము అనేది నిజంగా చెప్పాలంటే అవమానము. యేసు ప్రభువునకు మరణము అనేది అవమానము, కానీ మరణముకు ఎలాంటి రూపం వచ్చేసింది, మరణములో ఎలాంటి జయము ప్రభు కనపడుతున్నారు, ఈ రాత్రి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. యేసు ప్రభు యొక్క జననము కన్నా, యేసు ప్రభు యొక్క మరణమునకు విలువ ఎక్కువగా కనపడుతుంది. క్రైస్తవంలో ఆయన పుట్టిన బిడ్డ కన్నా క్రైస్తవులు క్రీస్తునందు మృతి చెందిన మృతులు ధన్యులు అని రాయబడింది, కానీ ఆయన జనన విషయంలో రాయబడలా. కానీ ఈరోజు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఒక రాజు గారికి గమనించండి, పనివారు బానిసలుగా ఉన్నవారు కొంతమంది పట్టబడి చెరసాలను వారిని పిలిపించాడు. ఒక 10 మందిని పిలిపించి, అరే అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, అందుకే తన సైనికులు కానీ తన యొక్క
దేశముకు బిడలు కానీ పంపించడానికి ఇష్టం లేక ఈ రాజు ఒక 10 మంది బానిసలను చెరగపట్టబడిన ఇతర దేశ దొంగలను కానీ లేకపోతే వారిని తీసుకొని వచ్చి మీరు అడవిలోకి వెళ్ళి ఒక వంతెన కట్టాలి అని ఒక పని అప్పగించాడు. మీరు పారిపోకూడదు, మీరు ఈ వస్తువులు నేను ఇచ్చేవి అమ్ముకోకూడదు, ఆ వంతెన పూర్తి చేసే వరకు మీరు పని చేయాలి, ప్రతిరోజు పొద్దున్న నాకు కనపడి వెళ్ళాలి, సాయంకాలం తిరిగి పనిముట్లతో తిరిగి రావాలి అని కొన్ని పనిముట్లు ఇచ్చి ఆ పనికి వారిని పంపించడం జరిగింది. నా మాట జాగ్రత్త ఆలకిస్తే ఈ 10 మందికి వార్నింగ్ ఏంటంటే, మీరు పొరపాటున పారిపోయారా మిమ్మల్ని ఎక్కడ పట్టినా వెతికి చంపేస్తాను, లేదా పనిముట్లు అమ్ముకొని మీరు తినాలనో లేకపోతే ఏదన్నా చేసుకోనుకుంటే అది కూడా ఊరుకోను అని చెప్పాడు. 10 మంది బానిసలను లేకపోతే చెరలో పట్టబడిన జైల్లో ఉన్న వారిని పంపిస్తే మొదటి దినమున ఈ 10 మంది వెళ్ళారు. తిరిగి మళ్ళీ 10 మంది వెనక్కి వచ్చేసారు. వెనకొచ్చి రాజు ముందు వారు తీసుకెళ్ళిన వస్తువులు ఏదైతే పనికి పట్టుకెళ్లారో ఆ వస్తువులు అక్కడ పెట్టడం జరిగింది. రాజు వచ్చి 10 మంది వచ్చారా లెక్కపెట్టు అని ఒక సిపాయిని పంపించాడు. వాడు 1, 2, 3 రాజా 10 మంది ఇక్కడే ఉన్నారు అన్నారు. ఓకే, పనిముట్లు అన్నీ ఉన్నాయా చూడండి. రాజా పనిముట్లో 1 తక్కువైంది, 9 కనపడుతున్నాయి అన్నాడు. రాజుకు చాలా కోపం వచ్చింది. నేను చెప్పాను కదా వెళ్ళేటప్పుడు 1-10 సార్లు చెప్పాను కదా, నేను తీసుకెళ్ళిన పనిముట్లు మీరు అమ్ముకోవడం కానీ పోగొట్టడం కానీ చేయకూడదు, తిరిగి నాకు తీసుకురావాలని. మీలో ఎవడు ఈ పనిముట్టుని పారేసింది లేకపోతే అమ్ముకున్నది నాకు ముందుకు వస్తే వాడిని శిక్షిస్తా, లేకపోతే 10 మందిని శిక్షిస్తానన్న మొదలుపెట్టాడు. ఒక్కడు ముందుకు రాడు, 10 మంది అలా నిలబడి ఉన్నారు, ఒక్కడు ముందుకు రాడు. రాజు ఇంకా కోపం ఎక్కువైపోయింది. రాజు కదా, అసలే బానిసలు వీళ్ళు, ఇంకా కోపం ఎక్కువైపోయి రాజు తుపాకీ గురిపెట్టి, రే మీలో ఆ వాడు ముందుకు వచ్చాడా వాడు ఒక్కనే శిక్షిస్తా, లేకపోతే 10 మందిని కాల్ చేస్తాను, నేను 1, 2, 3 అనే లోపు వాడు ముందుకు రావాలి. రాజు 1 అన్న మొదలు పెట్టాడు, 2 అన్నాడు, 3 అనే లోపు ఒకడు వచ్చి ముందు నిలబడ్డాడు. లేకపోతే 10 మంది చచ్చిపోయేవాళ్ళు. వెంటనే చాలా కోపగున్నాడేమో, ఆ తుపాకులు ఎన్ని గుండ్లు ఉన్నాయో అన్ని గుండ్లు గురిపెట్టి వాడిని కాల్చి చంపేశాడండి. వాడు అక్కడక్కడే రక్తం కక్కుతూ రక్తం కారుతూ శవమై పడిపోతే వీడిని ఈడ్చుకెళ్ళండిరా, రేపు మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎవడైనా ఇలాంటి తప్పుడు పని చేశారా మీ పరిస్థితి కూడా ఇలాంటిదే అని చెప్పినప్పుడు ఈ 9 మంది ఉన్నారే గుండెలు అదిరిపోయింది. ఎందుకంటే చచ్చిపోతారనుకున్నారు. ఒకడు రాళ్ళ ముందుకి, ఎందుకురా ఇలాంటి పాడు పని చేశావు వాడిని తిట్టడం మొదలుపెట్టారు. కనీసం వాడి శవాన్ని మోసుకెళ్ళడానికి కూడా ఇష్టపడక గమనించాడు. వాడిని ఈడ్చుకొని లాక్కొని వెళ్ళడం మొదలుపెట్టాడు. వాడు కాళ్ళు పట్టుకొని, ఎందుకలా చూసావా, ఒక్క పూట అన్నం తినకపోతే, 1 రూపాయి సంపాదించిపోతే నువ్వు బ్రతికేవాడేవరా, ఎందుకు ఈ పాడు పని చేస్తావు, అందుకే నువ్వు కుక్కలా చచ్చిపోయావరా. వాడిని దూషిస్తూ ఈడ్చుకొని లాక్కొని వెళ్తున్నారు వాళ్ళు. లాక్కెళ్తుంటే ఒక సిపాయి మరలా పరిగెట్టుకు వస్తున్నాడండి. వాడు అన్నాడు, రాజా రాజా అని పరిగెట్టుకు వస్తున్నాడు. ఏంటి అని రాజు ఆగి ఆలోచిస్తే, వాళ్ళు తెచ్చిన 10 పనిముట్లు ఇక్కడే ఉన్నాయి, నేను పొరపాటును లెక్క పెట్టాను అన్నాడు. ఈలోపు జరగాల్సింది జరిగిపోయింది. 10 పనిముట్లు ఇక్కడే ఉన్నాయి రాజా, నేను లెక్క పెట్టిన పొరపాటు అయింది, 9 కాదు 10 ఉన్నాయి. ఇప్పుడు లాక్కెళ్ళే వాళ్ళు దూషిస్తూ వెళ్తున్నారే, 1 నిమిషం ఆగారు వాళ్ళు. ఆగి ఏం చూస్తున్నారంటే, అరే వీడి పనిముట్టు కూడా ఇచ్చేశాడు కదా, మరి వీడెందుకు ముందుకు వచ్చాడు, వీడెందుకు ముందుకు వచ్చి చనిపోయాల్సి వచ్చింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మీలో వాడు ముందుకు రాకపోతే 10 మంది చంపుతానంటే వీడు మన కొరకు ఏమయ్యాడు, తన ప్రాణం పెట్టాడు రా అని తెలుసుకున్నారు. ఇందరు కుక్కలా సత్యమన్నారే, దూషించారే, వాళ్ళు వాడిని భుజాన ఎత్తుకొని ముద్దు పెట్టుకున్న శవాన్ని మోసుకెళ్తూ, అరే మన ప్రాణాలు కాపాడిన వ్యక్తి రాయుడు అన్న మొదలు పెట్టారు. ఎందుకు ఇప్పుడు నీ మాటలు చెప్తాను తెలుసా, క్రీస్తు మరణము కొంతమందికి అర్థం కావట్లా. యేసుక్రీస్తు మరణము గురించి మీరు తెలుసుకోగలిగితే నిజముగా యేసయ్యని ముద్దు పెట్టుకోకుండా ఒకరు ఉండరండి.
యేసయ్య యొక్క మరణం యొక్క విలువ ఎంత గొప్పది అంటే, తండ్రే చూసి ఒక రకం చెప్పాలంటే ఆయన సాహసించలా, తన కుమారుడు మరణాన్ని కూడా చూడడానికి ఇష్టపడలా. ఒక ప్రక్క నలగొట్టడానికి ఆయన ఇష్టమైనప్పటికీ ఆయన పడుతున్న వేదనని ఆయన చూసి తట్టుకోలేడేమో అనుకుంటున్నాను. ఒకరోజు అయ్యగారు అడిగారంట, అయ్యా దేవదాస్ అయ్య గారు అడిగారు, ప్రభా నీ జననాన్ని చూశాను, నీ స్వార్థ పనిలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగ పరిచయం చేసావో నిన్ను నేను దర్శనంలో చూశాను, నిన్ను ముఖాముఖిగా ఇదిగో అనేక సార్లు చూసి నీతో మాట్లాడాను, కానీ నీ సిలువ నేను చూడలేదు, ఒక్కసారి నీ సిలువ దర్శనము నాకు కావాలి అని అడిగితే ప్రభు అన్నారంట, చూసి నువ్వు బ్రతకలేవు అబ్బాయి, గుండె పగిలిపోద్ది అన్నారంట. అంత వేదన సిలువలో ప్రభు పడ్డారు. ఈ రాత్రి వేళ చూడండి, ప్రభు అన్న మాట ఏంటంటే, మనము మేలుకొని ఉన్నప్పటికీ, మనము నిద్రించుచున్నప్పటికీ అనగా మన ప్రభువు యేసుక్రీస్తుతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఇంపార్టెంట్ మాట ఏంటంటే, ఆయన మన కొరకు మృతి పొందెను. ఎందుకు ప్రభు మన కొరకు మృతి పొందాడు? ఎందుకు యేసయ్య మన కొరకు చనిపోవాల్సి వచ్చింది? అసలు ఇది సాధ్యమేనా? క్రీస్తు మరణం అనేది జరుగుద్దా? ఇది ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యమైంది సాధ్యమవడం ఎలా సాధ్యమైంది? అసాధ్యమైంది అనడానికి నేను చాలా రుజువులు నేను జ్ఞాపకం చేయొచ్చని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఉదాహరణకి యేసయ్య యొక్క జనన సమయం తీసుకోండి, ఒకసారి ఆలోచిద్దాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చారు? ఆయన పరలోకం భూలోకము ఆయన జనన సమయంలో ఎలా ఏకమై పని జరిగిస్తుందో ఆలోచించారు ఎప్పుడైనా? యేసు ప్రభు యొక్క జననము చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఇంకా పుట్టకముందే పరలోకం నుండి నామం దిగొచ్చేసింది. అది పరలోక నామం, యేసు భూలోక నామం కాదు. అది పరలోకం నుండి దూత దిగొచ్చి 3 సార్లు ఈ పేరు యోసేపుతోనూ మరియతోనూ వారిద్దరు కలిసినప్పుడు ఈ నామాన్ని ప్రకటించింది. యేసు తన ప్రజలను వారి పాపం నుండి ఆయన విమోచిస్తాడు, రక్షిస్తాడు, కనుక ఈ నామం పెట్టండి అని పెట్టబడడం జరిగింది. ఈ రాత్రి వేళ నా మాట ఆలకిస్తే ఆయన జననములో ఎంత మహిమ కనపడుతుంది, ఎలాంటి అద్భుత కార్యములు జరుగుతున్నాయి. ఒకసారి గమనించండి, గొల్లలు తీసుకోండి. రాత్రి వేళ వారు ఏం చేస్తున్నారు చెప్పండి? రాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు మందను కాస్తున్నారు కదా. రాత్రి వేళ వారు మందను కాస్తున్నారు. గమనించండి, ప్రభు దూత వచ్చి అక్కడ నిలబడింది. ప్రభు మహిమ ఎవరిని కప్పింది? ఎవరి చుట్టూ ప్రకాశించింది? కాపరుల చుట్టూ, దూత చుట్టూ కాదు. ఆశ్చర్యం కదా, ఏంటి వింతైన అనుభవం? పరలోకము నుండి దూత రావడం ఏంటి? దేవుడే దిగొచ్చి అక్కడ మహిమ ప్రకాశించడం ఏంటి? ఆ మహిమను చూసి వాళ్ళు అదిరిపోవడం ఏంటి? ఈ మహిమకు వారికి ఉన్న సంబంధం ఏంటి? దేవునికి గోళ్ళకున్న సంబంధం ఏంటి? గమనించాడు, దూత ప్రకటించమని పంపించిన దేవుడే స్వయముగా దిగొచ్చి దూతలు కాపరులతో మాట్లాడడం ఏంటి? ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి మహిమ రూపం ధరించుకుని యేసు ప్రభునకు మరణం ఉంటుందని ఏ గొల్లవాడు కానీ, ఏ కాపరి కానీ అనుకోగలుగుతాడా? యేసు యొక్క జననం తీసుకోండి. ఇంకా గమనించండి, ఉదాహరణకి సుమియోను గురించి మాట్లాడతాను నేను. ఆ రోజు సుమియోను దగ్గరికి బాలుని తీసుకొని దేవాలయాలు ప్రతిష్ఠించడానికి మరియ యోసేపులు వెళ్ళినప్పుడు, వారి శుద్ధి దినములు ప్రకటించబడిన తర్వాత, నెరవేర్చబడిన తర్వాత వాళ్ళు గమనించండి వెళ్ళినప్పుడు సుమారు ఒక 2 నెలలు అనుకుంటాను, దేవాలయానికి వెళ్ళి ప్రతిష్ఠించడానికి 2 గోవులు తీసుకొని వెళ్తే ఆ ముసలాయన పెద్ద ఆయన ఏం మాట్లాడాడు? అమ్మా, నీ గర్భములో, నీ యొక్క హృదయములో కత్తి దూసుకొని వెళ్తుంది, కడుపు కోత నువ్వు పడతావమ్మా, నీ హృదయములో ఖడ్గము దూసుకెళ్తుంటే ఆ భాష యొక్క అర్థం ఏంటి తెలుసా? నీ కనుల ఎదుట నీ కుమారుడు చనిపోతాడు. మరియ నమ్ముంటుందా నమ్మదా? నమ్ముండకపోవచ్చా? మరి అంటేనే విశ్వాసం, ఖచ్చితంగా ఏమై ఉండాలి. కానీ నేను అనుకుంటాను, ఈ బాలుడు అందరిలా పుట్టలేదు. నీకు తెలుసా? నాకు తెలుసు, ఎవరు తెలీదు. ఈ బాలుడు ఎలా పుట్టాడంటే, నేను అసలు పురుషుణ్ణి ఎరగని దానను. నా గర్భంలోకి ఈ బాలుడు ఎలా వచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకుంది.
సర్వోన్నత శక్తి నా మీదకు దిగి వచ్చింది, అప్పుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడికి పుట్టాడు, ఇతనికి మరణం ఉంటుందా అనుకొని ఉండొచ్చు. అసలు ఈయన మరణం ఉంటుందా? ఈయన జననమే అద్భుతమైతే, ఈయన శరీరమే అద్భుతమైతే, ఈయన యొక్క రూపమే అద్భుతమైతే, ఇలాంటి అద్భుతకరుడైన దేవునికి, ఆశ్చర్యకరుడైన దేవునికి మరణం ఉంటుందని నువ్వెలా మాట్లాడుతున్నావు అనుకున్న మనసులో ఉండొచ్చు. నువ్వు అనుకున్నది నిజం అవ్వచ్చు, కానీ అది జరగని పని. ఎందుకంటే ఈయన నరుడుగా ఒక స్త్రీ పురుషుల కన్న బిడ్డ కాదు. ఇది కదా నేర్చుకుంది. ఆయన రూపాంతరం తీసుకోండి, ఆయన అద్భుతాలు తీసుకోండి. ఇలా యేసు ప్రభు చేసే ప్రతి అద్భుతం వెనకాల, ఉదాహరణకి యాయిరు కుమార్తెను తీసుకోండి. అందరూ ఆ రాత్రి ఏం చెప్పారు? చచ్చిపోయింది. పొద్దున వారి వాయిద్యాలు వాయిస్తున్నారు, గోలగోలగా ఉంది. యేసయ్య వచ్చాడు. పడుకున్న పాపను ఎందుకయ్యా మీరు గోల చేస్తుంటే, పడుకుందా? అంత పిచ్చోళం మేమేమన్నా, మాకు తెలీదా? చనిపోయిన వ్యక్తికి, బ్రతుకున్న వ్యక్తికి, నిద్రపోయే వ్యక్తికి తేడా మాకు తెలీదా? మేము ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తాం, శ్వాస ఆడట్లేదు. గుండె మీద చేయి పెట్టి చూస్తాం, గుడ్డె కొట్టుకోవట్లేదు. అలాంటిది నువ్వు ఆమె నిద్రపోతుందంటావా? ఏం మాట్లాడుతున్నావు యేసు ప్రభువా? యేసయ్య ఏమనలా. తలితాకుమి అంటే అర్థం తెలుసా? అరే చిన్న పాప, అరే పాప లేనానా మన భాషలో అంతే. తలితాకుమి అంటే పాపలే బోను చెద్దులే, అమ్మోళ్ళు ఒకసారి కనపడరాపో, ఇలా మాట్లాడేది యేసయ్య. సింపుల్గా లేచి కూర్చుంది, చక్కగా భోజనం చేస్తుంది, అటు ఇటు పరిగెడుతుంది. ఆ పాప 12 సంవత్సరాల వయసు. నా మాట మీరు జాగ్రత్త వినాలి. ఇలాంటి ఆయనకి మరణం వస్తుందని ఎలా అనుకోగలం? చనిపోయి 4 రోజులు అయింది కదా సమాధి చేయబడి, శరీరం కూడా దుర్వాసన వస్తుంది కదా. అలాంటి వ్యక్తిని సింపుల్గా, లాజరు రానా ఇంటికి వెళ్దాం పద, ఇక్కడ ఉన్నావేంటి, పద వెళ్దాం, మీ అక్క చెల్లి ఎలా చూస్తానో చూడు, నీకోసం ఎదురు చూస్తున్నారు, వెళ్దాం పదా అనగా లేచి వచ్చేసాడు. ఏదో ఇంట్లో ఉన్న ఆయన బయట నుంచి పిలిచాడు, గుమ్మం నుంచి. సమాధిలో ఉన్న వ్యక్తిని అలా పిలిచాడు, లేచి వచ్చేసాడు. ఇలా చనిపోయి తిరిగి లేచిన వ్యక్తిని లేపగలిగిన శక్తి కలిగిన యేసు ప్రభుకి మరణం వస్తుందని ఎలాగనుకోగలం మనం? ఒకరోజు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థిస్తుంటే, ఆ జరిగిన సందర్భం మీకు తెలిసి ఉండొచ్చు. చాలా వింతైన అనుభవం అక్కడ. ఆ రోజు ఆయన ముందు ఒక పాత్ర పెట్టబడింది. ఏం పెట్టబడింది? ఒక పాత్ర పెట్టబడింది. ఆ పాత్ర పెట్టబడి దేవునికి ఉగ్రత అనుకోండి, లేకపోతే నరుల యొక్క పాపము అనుకోండి, సింపుల్గా మరణము అనే ఒక పాత్ర అనుకోండి. తండ్రి, ఈ రాత్రి నాకు ఇది నువ్వు తీసుకొని సహజంగా నువ్వు చనిపోవాలయ్యా అని తండ్రి కోరుకుంటుంటే, కుమారుడు దాన్ని సున్నితముగా, సింపుల్గా వద్దు అని తండ్రిని ఎదిరించకుండా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు ఆయన? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎందుకని? ఆ రోజు ఆయన మరణించడానికి ఇష్టపడింది ఎందుకని? ఎందుకంటే రేపు మరణం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు కనుక. రేపు మరణంలో ఏముంది? రేపు మరణానికి ఈ మరణానికి తేడా ఏంటి అంటే, నేను సహజంగా మరణిస్తున్న ఈ మరణం నాకొద్దు, కానీ రేపు మరణాన్ని మరణింపచేసి మరణములో నేను సర్వమానవాళికి చిరజీవాన్ని ఇవ్వాలి. సాతాను యొక్క శిరస్సు నా పాదం చిత్తకు తొక్కిన తర్వాతే నేను నీ వద్దకు వస్తాను నాన్న తండ్రి అని మాట్లాడినట్లుంది. ఇలాంటి వ్యక్తికి మరణం వస్తుందని ఎలాగనుకోగలము? మరణాన్ని మరణింప చేయడానికి శక్తి కలిగిన యేసయ్యకి మరణం ఎలా వస్తుంది? ఆలోచించండి. బైబిల్ ఏమి రాయబడింది ఇప్పుడు? ఆయన మన కొరకు మృతి పొందెను. ఎందుకు చనిపోయాడు? ఆ రోజు గమనించండి, తెల్లవారుజామున గబగబా సైనికులు వచ్చేసి చుట్టుముట్టి వెతుకుతున్నారు. యేసయ్య అడిగాడు కదా, ఎవరి కోసం వెతుకుతున్నారు అబ్బాయి? ఏమన్నారు వాళ్ళు? నజరేయుడైనా యేసు కొరకు వెతుకుతున్నామన్నారు. యేసయ్య ఏమన్నాడు చెప్పాలి? నేనే అన్నాడు. ఏమన్నాడు? నేనే అంటేనే ఒక్కడైనా ముందు నిలబడ్డా? ఒక్కడు కూడా ముందు నిలబడరా? ఏంటి వింత? నేనే అంటే ఒక్కడు కూడా ముందు నిలబడలేదంటే ఒక్కడు కూడా ముందు నిలబడలా.
ప్రతి ఒక్కడు నేల కరిచిపోయాడు. నేల మీద ప్రతి ఒక్కడు పడిపోయాడు. సుమారు నాకు తెలిసినంత వరకు ఒక 600 మంది కత్తులు కటాలతో వచ్చేసారండి. పెద్ద బలమైన సైనికులు వచ్చారు, ఒక తీవ్రవాదిని పట్టుకున్నట్లుగా యేసుని పట్టుకోవడానికి. కానీ ఒక్కడు ఆయన ముందు నిలబడలేకపోయాడు. నేనే అని ఒక శబ్దంతో. నేను ఒక మాట అడుగుతాను, కోర్టులో కూడా పిలాతు ఇలాగే అడిగాడు కదా, ప్రభువును ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ, నీకు తెలుసా నా శక్తి ఏంటో, నా పవర్ ఏంటో, నా శక్తి ఏంటో నీకు తెలుసా? ఏంటి నీ శక్తి, ఏంటి నీ పవర్ అని అడిగితే, నిన్ను విడుదల చేయాలన్నా నా చేతిలో ఉంది, నిన్ను సిలువకు అప్పగించాలన్నా నా చేతిలో ఉంది. ఈ రెండిట్లో నువ్వు నాకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తే నిన్ను విమోచిస్తానన్నట్లుగా మాట్లాడుతుంటే, నా తండ్రి సెలవు లేదే ఏ పని జరగదని చెప్తూనే ఆయన కొన్ని జవాబులు చెప్తూ, కొన్ని జవాబుల దగ్గర మౌనంగా ఉన్నాడు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? అందులో ఒక మాట అడుగుతాను, సత్యం అంటే ఏంటి అని అడిగాడు. ఆయన ఏమడిగాడు? సత్యం అంటే ఏంటి అని అడిగితే యేసయ్య ఏమనాలో తెలుసా? ఆన్సరు నేనే. ఏమనాలి చెప్పండి? నేనే మార్గమును, నేనే సత్యమును. ఆ మాట యేసయ్య నోట్లో నేనే అని పలుకుంటే పిలాతు అక్కడ తీర్పు ఆ న్యాయపీఠం మీద కూర్చొని ఉండేవాడా? 600 మంది సైనికులే నేనే అంటే పడిపోయిన వాళ్ళు. యేసయ్య నేనే అంటే పిలాతు ఉండేవాడా బ్రతికి? నా ప్రశ్న అదే. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఇలా జరగాలని ఇష్టపడుతున్నాడని అర్థమవుతుంది. ఇలాంటి యేసయ్య ఎందుకు సిలువలో మౌనంగా ఉన్నాడు అనేది మన ప్రశ్న. సైనికులు మేకులు కొడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన మొక్క మీద ఉమ్మివేసి ఆయన పిడుగులు గుర్తు, ఎవరు కుదారో చెప్పు అంటే నేనే అనుంటే, లేకపోతే నువ్వు అనుంటే ఏమైపోయేది? ఆ వ్యక్తి పరిస్థితి ఏమైపోయేది? ఒకసారి మనం ఆలోచించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి వేళ మనం అదే జాగ్రత్త నేర్చుకోవాలి. మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు, గమనించండి, మృతి పొందెను అని రాయబడింది. ఎందుకు యేసయ్య మన కొరకు ఆయన మృతి పొందవలసి వచ్చింది? యేసయ్య యొక్క మరణం యొక్క విశేషం ఏంటి అనే సంగతి ఈ దినమున మనం జాగ్రత్తగా నేర్చుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. యేసయ్య ఒకవేళ గమనించండి, ఒక జబ్బు చేత కానీ ఏదైనా బలహీనత చేత కానీ చనిపోయాడా అంటే అలా చనిపోలా. వయసు ఎక్కువై చనిపోయాడంటే అది కూడా లేదు. యవన దశలో ఉన్నారు ప్రభు. ఇలాంటి మరణము యేసు ప్రభునకు అవమానకరంగా ఉంటుందా లేదా ఆలోచించాలి మనం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అందుకే చాలా జాగ్రత్తగా ఆయన జననం మొదలుకొని ఆయన జీవిత చరిత్ర అనేక అంశాలు తీసుకోండి. ప్రతీది నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఆయన చనిపోతాడా అన్న ప్రశ్న, ఆయన జీవితంలో ఉన్న ప్రాముఖ్యత తీసుకోండి. ఆయన జననము కానీ, కాపల దగ్గర కానీ, లేకపోతే మరియ యోసేపుల దగ్గర కానీ, సుమియోన్ అన్నాల దగ్గర కానీ ఆయన చేసిన పనులు చూస్తే ఇలాంటి ఆ వ్యక్తికి మరణం వస్తుందా అని ఎవరిని అనుకుంటారా? ఆయన చేసిన అద్భుతాలు కానీ, ఆయన యొక్క మరణ విషయంలో కానీ. నేను ఒక మాట చెప్తాను, ఇక్కడ చాలా జాగ్రత్త ఆలోచించాలి. మనం కూడా యేసు ప్రభును వెంబడిస్తున్నామంటే ఆయన జీవితమును మనకు మాదిరిగా ఉంచిన సంగతి మనం గుర్తించాలి. ఆయన మాదిరి మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఎందుకు యేసు ప్రభు మరణించాలి అని అడిగితే నేను అడుగుతాను కదా, ఎందుకు చనిపోవాలి? ఆయన జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఆలోచించాలి. మనలను ఆరోహణం చేయడానికి, మన పునరుద్ధానులుగా మార్చబడ్డానికి ఆయన పునరుద్ధానుడైన సంగతి మనం గుర్తించాలి. ఇలాగ బైబిల్లో ఆయన జీవితంలో ఉన్న మొదటి దినము మొదలుకొని చివరి దినం వరకు చూస్తే ప్రతి సంఘటన యేసుక్రీస్తు మరణించడానికి అసాధ్యము అని మాట్లాడేవి. ఆయన మహిమను చూసి ఆశ్చర్యపడాల్సిందే. ఇలాంటి వ్యక్తికి మరణం ఉండకూడదు. కానీ ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? చూడండి, మరొకసారి నేను చదువుతాను, జాగ్రత్త చూడండి. మనము మేలుకొని ఉన్నను. ఈ భాష అర్థం ఏంటి చెప్పండి? మనం మేలుకొని ఉండడం అంటే నిద్రించి లెగడం కాదండి, జ్ఞానం కలిగి ఉండడం కూడా కాదు. మనం మేలుకొని ఉన్నప్పటికీ లేదా మనము నిద్రించుచున్నప్పటికీ కదా. ఏ నిద్ర గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ?
ఏ మేలుకొనడానికి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు ఇక్కడ చూడండి. ఆ తర్వాత మాట చదివితే మీకు అర్థమైపోతుంది. మనం మేలుకొని ఉన్నప్పటికీ లేదా నిద్రించుచున్నప్పటికీ తనతో కూడా జీవించు నిమిత్తము, అది ఇంపార్టెంట్. ఎవరితో జీవించాలి? యేసయ్యతో మనము నిత్య జీవము కలిగి ఉండుట కొరకు, చిరకాలం ఆయనతో ఉండుట కొరకు ఆయన మన కొరకు మృతి పొందెను, నిద్రించెను అని రాయాలి అక్కడ. అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? మొదటి మాట ఏంటి చెప్పండి? మేలుకొని ఉన్నప్పటికీ, అంటే మనం బ్రతికి ఉన్నప్పటికీ, ఒకవేళ మరణించినప్పటికీ, బ్రతికున్నప్పటికీ మరణించినప్పటికీ క్రీస్తుతో మనం ఉండుట కొరకు ఆయన మన కొరకు బ్రతికి మరణించి బ్రతికెను. ఇది దాని యొక్క అర్థం. ఇప్పుడు నా మాట చాలా జాగ్రత్తగా వస్తే ఒక మాట చెప్తాను ఇక్కడ చూడండి. మన కొరకు ఆయన మృతి పొందెను అంటే అర్థం ఏంటంటే వాస్తవానికి ఆయన చనిపోవడానికి ఇష్టమాయను అని అర్థం. ఇంకా చెప్పాల్సి వస్తే ఆయన మృతి పొందెను అంటే ఆయన మనకు అవసరము కాబట్టి ఆయన ఈ పని చేశాను అని మనం అనుకోవాలి. కనుక ఈ రాత్రి వేళ ఎందుకు మన కొరకు మృతి చెందెను గమనించండి. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అయ్యగారు మనకు చెప్పిన మాట నేను గుర్తు చేస్తాను. పాప భారము, వ్యాధి భారము, తర్వాత మీరే చెప్పాలి, శిక్ష భారము. ఈ మూడు విషయాలు మనవి. మన పాపముల కొరకు, పాపం యొక్క ఫలితము కొరకు, గమనించే పాపముల వచ్చే జీతము కొరకు ఆయన మరణించాల్సి వచ్చింది. వ్యాధి కొరకు కదా, ఇందాక మనం చూసుకున్నాం. యెషయా గ్రంథం 53 మనకు తెలుసు 5వ వచనములో గమనించండి ఏమని రాయబడింది అంటే ఆయన మన యొక్క వ్యాధుల కొరకు, మన యొక్క అనారోగ్యముల కొరకు, ఆయన మన కొరకు ఆయన స్వస్థతనివ్వడానికి గాయపరచబడినట్లుగా మనకు కనపడుతుంది. ఆయన మన అతిక్రమములు కానీ మన యొక్క దుర్మార్గమైన పనులన్నిటి కొరకు ఆయన మన కొరకు శిలువలో మరణించని రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము నుండి మనలను తప్పించడానికి యేసు ప్రభు ఏమయ్యాడు? మృతి చెందెను. నేను అనుకుంటాను పోయినసారి ఇదే ప్రశ్న వేసాను అనుకుంటున్నా, గుర్తుంటే కదా. యేసయ్యని చంపింది ఎవరు అని అడిగానా? అడగలేదా? యేసయ్యని చంపింది ఎవరు అని నేను ఖచ్చితంగా అడుగుంటాను. ఎందుకంటే పోయిన సంవత్సరం ప్రతి సభలో ఈ ప్రశ్న వేశాను. యేసయ్యని చంపింది ఎవరు అని అడిగితే చాలామందికి జవాబు రావట్లేదు సరిగ్గా. నేను 4 ఆప్షన్స్ కూడా ఇచ్చేవాడిని. ఒకటేంటో తెలుసా? యేసయ్యని చంపింది యూదులేనా, లేదా యేసయ్యని చంపింది అన్యులైన రోమీలా, మూడోది యేసయ్యని చంపింది అతని నలుగురికి ఇష్టమైన తండ్రా, యేసయ్యని చంపింది ఆ కాలంలో ఉన్న అనేక గుంపులు ఎవరై ఉంటారు? ఈ ప్రశ్న వేస్తూ వచ్చాను. చాలామందికి ఈ ప్రశ్న అర్థం కావట్లా. కానీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలోనే చూస్తే మీకు అర్థమైపోతే ఆయన మన కొరకు అంటే ఏం చెప్పాలనుకున్నాడు పౌలు ఇక్కడ? యేసయ్య తన ప్రాణాన్ని తానే, యేసయ్యని చంపింది ఎవరో తెలుసా? యేసయ్యే. ఈ సాక్ష్యం సిలువ యొక్క మొదటి సాక్ష్యంగా కనపడుతుంది. నిజంగా చెప్పాలంటే గొప్ప సాక్ష్యం ఇది. ప్రక్కన దొంగ కూడా సాక్ష్యం ఇచ్చిన మాట నిజమే, కానీ గమనించండి ఇక్కడ ఈయన ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నిజముగా ఈయన దేవుని కుమారుడు అని శతాధిపతి ఇస్తున్నాడు. ఏం చూస్తున్నాడు ఈ మాట అంటే తెలుసా? తన ప్రాణమును తానే విడుచుట చూసి అని రాయబడింది. తన ప్రాణాన్ని తాను విడవడం చూశాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ఇచ్చేశాడు. కాబట్టి యేసయ్య మరణానికి కారణం ఎవరు అని అడిగితే మనం కొట్టిన మేకులు కాదండి, కొట్టిన కొరడ దెబ్బలు కూడా కాదు. గమనించండి, సిలువ వేసిన ఆ మేకులు చేతిలో కొట్టినవి కానీ, కాళ్ళలో కొట్టినవి కానీ, లేకపోతే శిరస్సు మీద పెట్టబడిన ముళ్ళ కిరీటము కానీ, ఆయన వేలాడదీసిన విధానం కానీ, ఆయన నొలకొట్టబడిన విధానం కాదండి. ఆయన ప్రాణాన్ని ఎవరు తీశారంటే తన ప్రాణాన్ని స్వయముగా తానే ఏం చేశాడు? విడిచిపెట్టాను. ఎందుకు విడిచిపెట్టాడు? మొదటి కారణం చెప్తున్నాను. మన పాప భారము తన మీద వేసుకున్నాడు. మన పాప నుండి మనలను, పాప ఫలితం నుండి మనలను విమోచించడానికి యేసు ప్రభు
మన నిమిత్తమై ఆయన సిలువలో ప్రాణమును మన కొరకు బలిగా అర్పించిన సంగతి మనం గుర్తించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. పాపము ఎంత డేంజరో తెలుసా కదా? పాప ఫలితములు ఎంత భయంకరమైనవి. చాలాసార్లు మనం పాపం గురించి మాట్లాడమండి. పాప ఫలితాల గురించే సంఘములో ప్రార్థించమని చెప్తూ వస్తాం. చాలామందికి ఇదే అర్థం కావట్లా. పాపం అనేది రూట్ అసలైంది. పాప ఫలితం అనేది పాపాన్ని బట్టి వచ్చింది. కానీ ఫలితం కొరకు ప్రార్థిస్తున్నాం, కానీ పాపం కొరకు ప్రార్థించట్లా. యేసయ్య వచ్చింది మన పాపము నుండి మనం విమోచించడానికి. అదే నేను చెప్పే మాట. యేసయ్య ఈ లోకానికి వచ్చింది పాపం నుండి విమోచించడానికి. ఆది దంపతులకు అప్పుడు వాగ్దానం చేసింది వారి యొక్క పాపమును గురించి, కానీ పాప ఫలితాన్ని గురించి కాదండి. పాప ఫలితాన్ని అనుభవిస్తున్నప్పటికీ, వారు కన్నీరు కారుస్తున్నప్పటికీ, పాపం విషయములో నేను విమోచించడానికి నేను ఈ లోకానికి వస్తానని వాగ్దానం కనపడుతుంది. ఆదికాండం 3:15 ఈరోజు అదే మాట్లాడుతున్నాను. మీకు ఉదాహరణకి అర్థం కావడానికి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆ మాట ఏంటో తెలుసా? ఒకానొక రోజు ఒక అమ్మ ఏడుస్తుంది, చాలా ఏడుస్తుంది. తన కొడుకు తన కళ్ళ ముందు చనిపోతున్నాడు. ఆ రోజు ఈ అమ్మాయి ఏడుపు మామూలుగా లేదు. గుండె బాదుకుంటుంది, కన్నీరు కారుస్తుంది. ఒక్క చుక్క నీళ్లు వారు తీసుకొచ్చి లేవు. గమనించే భోజనం లేదు. పిల్లోడు అమ్మ ఆకలి అంటున్నాడు, దప్పిక వేస్తుంది అంటున్నాడు. పెట్టడానికి లేదు. ప్రయాణం వెళ్ళడానికి ముందుకు కొనసాగట్లా, వెనక వెళ్ళడానికి లేదు. ఆ ఎడారిలో ఎండలు మండుటెండలో విడబడిపోయారు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో దేవుని ప్రార్థిస్తుంది, దేవా మేము కూడా అబ్రహాం పిల్లలం కాదా? ఎవరు తెలుసా ఈ కథ? చాలామంది చెప్తున్నారు. హాగరు యొక్క ప్రార్థన. గుండె రొమ్ము కొట్టుకుంటుంది, ఏడుస్తుంది. ఏ తల్లైన తన బిడ్డ చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకుంటుందా? ప్రార్థిస్తుంది, కన్నీరు కారుస్తుంది, రోదనతో ఏడుస్తుంది. జవాబు రాలేదండి. సడన్గా దూత వచ్చి ఇదిగో అక్కడ నీళ్లున్నాయి, ఆ పిల్లోడు దాపిచ్చు అంది. ఆ దూత వెళ్తూ మళ్ళీ ఆగి, నీ ప్రార్థన చేసావు కనుక వచ్చాను అనుకుంటున్నావా? నీ ప్రార్థన విని రాలేదంది. మళ్ళా షాకింగ్ కదా? నీ ప్రార్థన విను, నువ్వు రొమ్ము కొట్టి ఏడుస్తే వచ్చాను ఒక బాకు, నీ ప్రార్థన విని రాలా, ఆ పిల్లవాడి యొక్క మూలుగు విని వచ్చానంది. ఏమర్థమైంది మనకి ఇక్కడ? ఏమర్థమైందంటే ఈ స్త్రీ ఏడవడం తప్పులేదు. తన కుమారుడు తన కళ్ళ ముందు దప్పికతో చచ్చిపోవడం చూస్తూ ఊరుకోలేక ఏడ్చింది, కన్నీటితో ప్రార్థించింది, రోధించింది. నిజమే, కానీ దేని కొరకు అంటే పాప ఫలితం కొరకు ఏడుస్తుంది, కానీ తాను చేసే పాపం కొరకు కాదు. అసలు ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసా? తనలో ఉన్న పాపం ఏంటో తెలుసా? తన యజమానురాల్ని నీచురాలు చూసింది. ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందో అప్పటివరకు శారమ్మకు గమనించిన వందనాలు చెప్పే ఈమె గర్భం ధరించిన తర్వాత శారమ్మని నీచురాలుగా చూస్తుందని బైబిల్లో రాయబడింది. ఇది పాపము. పాప ఫలితము ఇప్పుడు ఎడారిలో ఉన్నది. పాప ఫలితం కొరకు ఏడుస్తుంది, కానీ పాపం కొరకు కాదండి. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకొరకో తెలుసా? పాప ఫలితమును తీసివేయడానికి కొరకు కాదు, ముందు పాపమునే తీసివేయడానికి. పాపమే లేకపోతే, మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడితే, క్రీస్తు రక్తములో కడగబడితే మనకు నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం కనుక. అలాగే వ్యాధి గురించి నేను చెప్పక్కర్లా. అనేక వ్యాధులు పాప ఫలితాలే. ప్రతి వ్యాధి గమనించండి మరణానికి తీసుకెళ్తుండగా దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన సంగతి మనకు తెలుసు. ప్రతి అతిక్రమములు, గమనించండి మనం చేసే దుష్ట కార్యములన్నింటినీ విమోచించడానికి, మనకి తండ్రి ఉగ్రతను తప్పించడానికి ఆయన 2 చేతులు చాచి తన ఉగ్రత నుండి మనం విమోచించడానికి యేసయ్య సిలువలో మరణించారండి. ఇప్పుడు అర్థమైందా మీకు? యేసయ్య మరణించడం ఎంత అవసరమో, ఆ అవసరమైన దాన్ని మరణించడానికి, ఇష్టపడి నేను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చిన సంగతి మనం గుర్తించాలి. రెండవది, యేసు ప్రభు యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చి నరుడిగా బ్రతికి కేవలం 33 సంవత్సరాల్లో మృతి చెందాలి, ఎందుకు మరణించాలి అంటే యేసయ్య మనందరినీ తిరిగి లేపుట కొరకు. మీకు అర్థం కావడానికి చెప్తాను, చాలా జాగ్రత్త వినాలి. యేసు ప్రభు యొక్క ముగింపు మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. ఆయన ముగింపు ఎప్పుడైనా చూసారా?
యేసు ప్రభు ముగింపు ఎలాగుంటుందో సంఘం యొక్క ముగింపు కూడా అలాగే ఉండాలి. ఏంటి యేసు ముగింపు? ఒకసారి చూడండి. యేసయ్య మనలాంటి రక్తమాంసాల శరీరముతో సిలువలో మరణించారు. 3వ దినమున తిరిగి లేచాడా లేదా? లేచారు. కానీ లేచినప్పుడు ఏ శరీరంతో లేచారు? అది ఇంపార్టెంట్. ఎలా ఆరోహణమయ్యాడు? అది ఇంపార్టెంట్. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎలా విడిచిపెట్టాడు? అది కదా కావాల్సింది సంఘానికి. అది కదా ప్రభు నేర్పిస్తున్న విధానము. ఒక రంగం చెప్పాలంటే ఆయన మట్టి శరీరము అంట. నేను ఇంకా చెప్పాలంటే మట్టి శరీరం కూడా కాదు, రక్తమాంస శరీరము ఎలా మారింది అంటే మహిమ శరీరముగా మార్చబడింది. ఆ శరీరముగా మీరు మార్చబడ్డాని కోసం యేసే మరణించాల్సి వచ్చింది. యేసే తన శరీరాన్ని ఒక ఉదాహరణగా మాదిరిగా నీ ముందు పెట్టాడండి. కాబట్టి యేసు ప్రభు సమాధి నుండి వచ్చినప్పుడు ఆయన లోకములో ఉన్న శరీరం వలె ఆకారం కనపడుతున్నప్పటికీ అది రక్తమాంసంలో కలిగిన శరీరము కాదు, అది మహిమ శరీరంతో యేసై బయటికి రావడానికి కారణమయ్యింది. రేపు రాకడికి ఎత్తబడే సంఘము కూడా ఆదాం పాపం చేయకముందు ఏ దేహం ఉందో ఆ దేహం ధరించుకున్న 2వ ఆదాం అనబడి యేసు ప్రభు ముగింపు చూసినట్లే మనము కూడా అలాంటి దేహముతో మేఘమెక్కాలనే సంగతి మనం గుర్తించడానికి యేసే మన కొరకు మృతి చెందాల్సి వచ్చిందన్న సంగతి మనం గుర్తించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. నా మాట జాగ్రత్తగా కలిస్తే ఎందుకు యేసయ్య మృతి చెందవలసి వచ్చింది అని అడిగితే ఆయన చనిపోయి చెడ్డ పేరు తెచ్చుకోవడానికి కాదండి. అప్పటికే సిలువలో చాలామంది ఏమని ప్రశ్న వేస్తున్నారు. ఇంకా ఆయన మరణించక ముందే అడిగిన ప్రశ్నలు ఏంటి తెలుసా? కొంతమంది, నిన్ను నీవే రక్షించుకోలేని వాడివి, మమ్మల్ని రక్షిస్తావయ్యా, ముందు నువ్వు సిలువ నుంచి దిగు, అప్పుడు చూస్తావు నువ్వు దేవుడువో ఎవరు ఆలోచిస్తావు. కానీ యేసయ్య చూస్తుండగా అనేక మంది విశ్వాసులు కూడా ప్రభువా ఒక్కసారి దిగి చూపించు అని ప్రార్థించవచ్చు. కానీ వారి ప్రార్థన నెరవేరలా. యేసయ్య సిలువలో తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్లు మనందరికీ తెలుసు. కానీ 3వ దినము తిరిగి లేచాడు. అయ్యగారు అన్న మాట ఏంటో తెలుసా? సిలువను దిగితే అద్భుతమే, కానీ 3వ దినం తిరిగి సమాధి నుండి లేగడం మహా అద్భుతము. ఎందుకు యేసయ్య మరణించాడు అని అడిగితే మన దుఃఖమును ఆయన సంతోషంగా మార్చడానికి యేసు ప్రభు ఈ లోకములో మరణించారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట చెప్పను, ఇక్కడ కొన్ని సంగతులు ఈ ప్రభు జీవితంలో మనం సంతోష పెడతాయి. ఉదాహరణ ఆయన జననము మనకు చాలా సంతోషం. ఆయన సేవ జీవితం 33 సంవత్సరాలు మనకు చాలా సంతోషం. ఎందుకంటే ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచక్రియలు, ఎన్ని మహత్కార్యాలు, ఎన్ని అద్భుతములు ప్రభు చేశారండి. ఆయన జీవితము చాలా చాలా ఆనందంగా కనపడుతుంది మనకి. అనేక మంది వ్యాధిగ్రస్తులు, అనేక మంది సాతాను పీడితులను, అనేక మందిని ఆయన ఎలా విమోచించాడు, అనేక కుటుంబాలకి ఆయన ఎలాగ మరణం నుంచి విమోచించాడు. నిజంగా చాలా సంతోషకరమైన సంగతే. కానీ ఆయన మరణం మన నిజంగా దుఃఖమే. కానీ ఒక మాట చెప్తాను, దుఃఖము అంటున్నాను, కానీ ఇక్కడ యేసయ్య నిన్ను ముందు 2 కన్నా ఆయన జననం అప్పుడు ప్రేమించిన దానికన్నా, గమనించండి, ఆయన స్వార్థ అప్పుడు నిన్ను ప్రేమించి, గమనించండి, నీ కొరకు ఒకవేళ అద్భుతం చేసిన దానికన్నా ఆయన ప్రేమ అధికంగా కనపడేది మరణములోని. మీకు లాజరు గురించి తెలుసు. లాజరు గురించి వారు కబురు పెట్టినప్పుడు, ఇంకా రోగిగా ఉన్నప్పుడు కబురు పెట్టిన కబురు ఏంటో తెలుసా? ప్రభా, నువ్వు ప్రేమించిన లాజరు. ఏంటంట? నిన్ను ప్రేమించిన లాజరు కాదు, నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు అంటే పరిగెట్టుకొని వస్తాడు యేసయ్య అని ఆ మాట వాడారండి. యేసయ్య వచ్చిన తర్వాత అప్పటికి చచ్చిపోయిన 4 రోజులు అయితే ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత యేసయ్య కళ్ళలోంచి కూడా ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నా తెలుసా? ఈ కుటుంబాన్ని యేసయ్య ఎంతగా ప్రేమిస్తున్నాడు. నేను అంటాను, గమనించండి, అంతకంటే గొప్ప ప్రేమ సిలువలో కనపడుతుంది, మరణములో. ఆయన మరణించకపోతే మనకి మరణమే గతి, పాతాళమే గతి, అగ్నిగుండమే గతి, ఏడుపు పండు కొరుకుటయే గతి. అందుకొరకు ఒక రకం చెప్పాలంటే సర్వమానవాళి కొరకు ఆయన మరణించడం అనేది
మనకి విమోచన కొరకు ఆయన ప్రేమ, ఆయన చేసిన అద్భుతాల కన్నా, ఆయన చేసిన జనముల కన్నా, ఆయన అద్భుతముల కన్నా, ఆయన సేవల కన్నా ఎక్కువ ప్రేమ ఎక్కడ కనపడుతుంది యేసయ్యది అంటే ఆయన మరణములో. అలాగే ఆయన పునరుద్ధానము మనందరికీ సంతోషమే అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నా మాట చాలా జాగ్రత్త అందుకు ఆలకించాలి. యేసయ్య ఎందుకు మరణించాల్సి వచ్చింది, ఎందుకు ఆయన మన కొరకు మృతి చెందాను అని పౌలు ఈ దశలోకి సంఘానికి రాస్తున్నారంటే మరొక కారణం ఏంటో తెలుసా? మనలను నరకము నుండి, గమనించి అగ్నిగుండం నుంచి తప్పించి విమోచించడానికే కాక, గమనించండి, అనేక మంది భక్తులు చూసుకోండి, అయ్యగారు ఒక మాట చెప్పారు, మరణము గురించి మాట్లాడారు, అలాగే రాకడ గురించి మాట్లాడారు. నేను ఒక మాట చెప్తాను, మనం మరణం కొరకు సిద్ధపడాలా, రాకడ కొరకు సిద్ధపడాలా అంటే మీరేమంటారు కదా? అయ్యగారు ఏమన్నారో తెలుసా? మనందరం కూడా రాకడ కొరకే సిద్ధపడాలి. దేని కొరకు? దేని కొరకు సిద్ధపడకూడదు? మరణం కొరకు సిద్ధపడకూడదు. మరి ఒకవేళ మరణం వస్తే అంగీకరించాలి. సిద్ధపడడం మాత్రం దేని కొరకు? రాకడ కొరకే. కానీ మరణం వస్తే, ప్రభు ఒకవేళ నీకు మరణం ఇస్తే అంగీకరించాలి. అయ్యగారు కూడా చెప్పిన అయ్యగారు కూడా ఏమయ్యారు? మరణించారు. ఆయన మరణం వస్తే అంగీకరించారు. ఎందుకు చెప్పనా? మరణం ద్వారా కానీ రాకడ ద్వారా కానీ జరిగే పని ఒకటే, ప్రభువును కలుసుకోవడం. మరణమైనా రాకడైనా ఒకటే. కానీ మరణం మన శత్రువు కాకుండా ఉండాలంటే, మరణించేవారు భక్తి రూపమును కలిగి ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రభు యొక్క 3 దినాలు గుర్తుపెట్టుకోవాలి. 1 ఆయన మంచి శుక్రవారం రోజు, 2 శనివారము, 3 ఆదివారము. యేసయ్య ఈ 3 దినాలు మనం జ్ఞాపకం ఉంచుకుంటే ఖచ్చితంగా మనం నమ్మి విశ్వసించగలిగితే మనం కూడా చనిపోయినను బ్రతుకుతామనే గొప్ప నిరీక్షణ, విశ్వాసం, సంతోషంతో ప్రభు సన్నిధిని చేరగలమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరణం వస్తే అంగీకరించాలి, రాకడ కొరకే మనము సిద్ధపడాలి అనే సంగతి మనం గుర్తించాలి. ఎందుకంటే మరణం ద్వారా కానీ రాకడ ద్వారా కానీ జరిగే పని ఏంటి అని నన్ను అడిగితే, మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళడం అనేది, దేవునితో సహవాసం అనేది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, చూడండి, మరణము అనే మాట తీసుకున్నా, గమనించండి, నిజంగా భక్తులకి మరణము అనగానే చాలామందికి మరణం అంటే భయం కనపడుతుంది. మరణం అంటే కీడుగా మాట్లాడతాం, మరణం అంటే అవమానంగా ఫీల్ అవుతాం. కాదండి, మరణములో మనకి తీర్పు జరుగుద్దనే సంగతి మనం గుర్తించాలి. మరణములో గమనించండి, తీర్పు దినమది. అది ఒకవేళ మీరు పరలోకం వెళ్ళాలా, పరదేశకు వెళ్ళాలా, లేదంటే పాతాళానికి వెళ్ళాలా డిసైడ్ చేసే సమయం అది. గనుక మరణము ఒకవేళ సంభవించినా మనము దేవుని సన్నిధిలో యేసయ్య ఎలా చనిపోయి తిరిగి లేచారని నమ్మగలిగితే, ఆ విశ్వాసం ప్రతి భక్తులు కూడా గమనించండి నిత్య జీవాన్ని సంపాదించుకుంటారన్న సంగతి మనం గుర్తించాలి. కనుక ఈ రాత్రి వేళ నేను చెప్పే మాట ఏంటంటే, ఎందుకు యేసయ్య మనకు మరణించాను అని మీరు అడిగితే, మనం తిరిగి లేపుట కొరకే, మనము కూడా పునరుద్ధాన శరీరం ధరించుకున్న కొరకు, మనము కూడా మధ్యాకాశానికి ప్రభుతో కలుసుకొని నూతన నిశ్చయం వెలుట కొరకు అనే సంగతి మనం గుర్తించాలి అనే ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు యేసయ్య మరణించాను? ఇందాక నేను చెప్పాను, మట్టి శరీరములను ఎలా మార్చాలి, మహిమ శరీరంగా మార్చబడ్డానికి మనము యేసయ్య మృతి పొందిన మన కొరకు అనే సంగతి మనం గుర్తించాలి. ఎందుకు మరణము మనకి సంభవించింది యేసయ్యకి? మీకు ఇందాక నేను చెప్తూ ఒక మాట గుర్తు చేస్తా. సాతాను యేసయ్య గెత్సెమనే తోటలో ఒక మాట గుర్తు చేస్తాను. నిజంగానే తండ్రి తట్టుకోలేకపోయాడంట కుమారుడు నల్లగొట్టబడడం చూసి. తన ప్రతి స్వేద రంధ్రాల నుంచి రక్తం కారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఒక మనిషి చెవులోంచి ముక్కులోంచి రక్తం వస్తే వీడు బ్రతకడని అంటారు. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉంటే, అలాంటి శరీరంలో ప్రతి రంధ్రంలో నుంచి రక్తం కారుతుంటే ఖచ్చితంగా బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు నరులకి. కానీ ఆ మరణం కోరుకోమని తండ్రి ప్రభును బ్రతిమలాడితే, నాకొద్దు తండ్రి, నిశ్చితమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతం నేను చెప్తాను, చాలా జాగ్రత్త వినాలి. ఎందుకు యేసయ్య ఆ రోజు తృణీకరిస్తున్నాడు?
తండ్రి మాట సున్నితంగా, ఎందుకు తండ్రి రేపు నేను ఆయన ఎందుకు ఈరోజు చనిపోవాలని కోరుకున్నా, రేపు సిలువ ఉండగా అంటే ఇంత శ్రమ చూసి తట్టుకోలేకపోతున్నాడు. రేపు ఇంకా శ్రమ, రేపు ఎలాంటి శ్రమ అంటే దేవుని ఉగ్రత ఉంటుంది, సాతాను బలవంతా ఉంటుంది, లోకంకి హేళనంతా ఉంటుంది ఆయన మీద. ఒక రకంగా చెప్పండి, బట్ట పట్టుకొని అటొకటి ఇటొకటి గట్టిగా పిండితే ఎలా నల్లగొట్టబడతారో పరలోకము అలాగే భూలోకము ఒక ప్రకారం సాతాను యేసే నలగొట్టబడే స్థితి, ఆయన యేసే నరుడుగానే చనిపోవాల్సిన పరిస్థితి. అది చాలా చాలా గొప్ప రిస్క్ తెలుసా మీకు? ఎంత గొప్ప రిస్క్ అంటే చిన్న విషయం కాదండి. ఒక మాట చెప్తాను నేను. యేసే త్రిత్వంలో ఒక వ్యక్తి కదా, మీకు తెలుసు. యేసే ఎవరు చెప్పండి? తండ్రి రెండో వ్యక్తిత్వం ఎవరు? కుమారుడు మూడో వ్యక్తిత్వం పరిశుద్ధాత్ముడు. ముగ్గురు ఏకరీతిగా ఉన్నారు. ఒక్కడే దేవుడు అని రాశారు అయ్యగారు మనకి. ముగ్గురు మూడు పనులు చేయడానికి మూడు విధములుగా వచ్చారు. ముగ్గురు ఒకరే మూడు విధములుగా మనల్ని రక్షించడానికి వారి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. గమనించండి, త్రిత్వములో ఉన్న ద్వితీయ అంటే రెండవ వ్యక్తిత్వము ఒకవేళ భూమి మీద నలగొట్టబడ్డప్పుడు దేవునిగా నలగొట్టబడకూడదు. దేవునిగా నలగొట్టబడడానికి అసాధ్యం అది. కాబట్టి నరుడుగానే సిలువలో ఆయన నలగొట్టబడాలి, దేవుని ఉగ్రతను అనుభవించాలి. సాతాను బలవంత ప్రదర్శించినప్పుడు యేసయ్య ఆ బలమును తట్టుకోవాలి. అలాగే భూమి మీద ఉన్న మనుషుల హేళన అందరూ గుంపుగా ఒకటి వచ్చినప్పుడు వాళ్ళ హేళన కూడా ఆయన జయించాలి. నరుడుగానే చేయాలండి ఈ పని, దేవుడిగా చేయడానికి వీల్లేదు. ఒక నరుడికి ఒక స్థాయి శ్రమ ఉంటుంది. అది దాటితే వాడి యొక్క విచక్షణ జ్ఞానం కోల్పోతారు. కానీ దేవుని ఉగ్రత మీద పడితే అంతకంటే శ్రమ ఈ భూమి మీద ఏ నరుడు పడలా. అంతటి శ్రమలో వద్దు తండ్రి, వద్దు కుమారుడా అని తండ్రి బ్రతిమలాడుతున్నాడు. దాంతోపాటు సాతాను బలవంతా అక్కడ ప్రదర్శిస్తుంది. అలాగే మనుషులు లోకమంతా ఏకమై ప్రభువును దూషిస్తారు. తన శరీరాన్నే కాదు అవమానించేది, తన అంతరంగాన్ని కూడా, ఆత్మను కూడా వాళ్ళు హేళన చేస్తారు. వద్దు అంటున్నారు తండ్రి. ఈయన అంటాడు, నేను రేపు పడాల్సిందే, నేను శిలువ మరణం పొందుతాను, నాకు ఈ సహజ మరణం వద్దు, రేపు శిలువ మరణం కావాలి. ఎందుకు అంటే అయ్యగారు చెప్పిన మాట, సాతాను యొక్క శక్తి ఊడికిపోవాలి, మరణము యొక్క కోరలు తెంచేయాలి, మరణం యొక్క శక్తి ఊడికిపోవాలి. నేను చూడాలి, నేను కాదు ఊడికిపోవాల్సింది, దాన్ని నేను చూడాలి, దాన్ని నేను నా పాదాల కింద శీఘ్రం త్రొక్కాలి. ఇది ప్రభు కోరుకుంటున్న విధానం అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరణమును నేను ఓడించి ఈ మాట మాట్లాడాలి. ఏంటా మాట కదా? కొరింథీ రాసిన 15 పత్రిక తెలుసు, మనకు తెలుసు. వినండి, 15 అధ్యాయం వినండి. ఏ మాట చెప్పారో తెలుసా? మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళును నేనేం చేయాలి? విరగొట్టాలి. ఇది యేసయ్య యొక్క ప్రాముఖ్యమైన పని. మరణపు ముళ్ళును విరగొట్టి అప్పుడు నేను తండ్రి నీ సన్నిధికి వస్తాను. అప్పటి వరకు రాను. ఇక్కడైతే నేను ఒక్కనే మరణిస్తాను, నా పిల్లలు రక్షిస్తాను. కానీ రేపైతే సాతాను యొక్క శక్తిని, మరణం యొక్క శక్తి ఊడికిపోవాలి, వాటిని జయించాలి, వాటి ముళ్ళను విరగొట్టాలి. అప్పుడు నీ దగ్గరికి నేను రావాలి. ఎంత దీవెనకరమైన స్థితి అండి ఇది. మన కొరకు యేసయ్య మృతి పొందేను. ఎందుకు పొందాడంటే మరణము కంటే బలమైంది భూమి మీద మరొకటి కనపడట్లేదు. అలాంటి మరణాన్ని మరణింప చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సంగతిని మనం గుర్తించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎందుకు యేసయ్య మరణించాలి? చాలా ప్రాముఖ్యమైన అంశం. యేసయ్య మనందరూ చూస్తుండగా కదా, ఒలివ కొండ మీద ఆరోహణమై వెలుచున్నాడు. ఏం నేర్పిస్తుంది ఈ సంగతి? యేసయ్య మరణించి పునరుద్ధానుడైతే సరిపోద్ది కదా అంటే కాదు. ఆయన కన్నులు ఎదుట ఎందుకు ఆరోహణం అవ్వాలి? అదృశ్యం అవ్వకుండా అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణం ఎందుకు చెందాలి? ఏ నిరీక్షణ మనకు కలిగిస్తున్నారు, ఏ విశ్వాసాన్ని యేసయ్య మనకు కలిగిస్తున్నారంటే ఈ రాత్రి వేళ ఆలోచించండి. యేసు ప్రభు ఎందుకు మరణించాలి? ఎందుకు పునరుద్ధరణ అవ్వాలి? ఎందుకు మన కన్నుల ఎదుట ఆరోహణం అవ్వాలి? ఆయన రూపము ఎలాగుందో తెలుసా? ముందుగానే శిష్యులకు చూపించారండి. ఒక మాట చెప్పాలంటే ఒకానొక రోజు ఆయన ఇదే ఒలివ కొండ మీద గమనించండి, 3 శిష్యులు తీసుకొని వెళ్ళి తన శరీరాన్ని రూపాంతరం చెందించారు.
ఆ రోజు అదిరిపోయారు వాళ్ళు. అరే భూమి మీద ఇలాంటి వస్త్రాన్ని ఏ చాకన ఉతకగలడా? ఇంత మహిమ స్థితిని ఆ రోజు ఈ శరీరము రూపాంతరం చెందింది. అలాంటి శరీరమును పునరుద్ధానంలో చూశారు. అలాంటి సంపూర్ణత ఆయన ఆరోహణం చూడడం మొదలుపెట్టారు. ఈ రాత్రి వేళ నేను ఒక మాట అడుగుతాను, మీరు ఒక్కసారి ప్రభుని గురించి ఆలోచించారు? ఇలాగా ఎందుకు యేసయ్య మరణించాలి ఆలోచించారా? ఆయన మరణానికి కారణం ఏంటి? ఆయన అందరి ఎదుట దేవుడుగా ఉండి దేవుడికి ఆరోహణం వెళ్ళొచ్చు కదా. చాలామంది ఇతర మతస్థులు కూడా గమనించిన వారు ఏం నమ్ముతారంటే యేసయ్య మరణించలా, యేసయ్య యొక్క జననం అద్భుతమే కాదనట్లేదు. యేసయ్య ఏ పురుషుడు ఎరగకుండా ఈ భూమి మీదకి వచ్చిన సంగతి మాకు తెలుసు, కానీ యేసయ్య మరణించలా, ఆయన ఆరోహణమే వెళ్ళాడని కూడా నమ్ముతాం అంటారు కొంత ఇతర మతస్థులు. కానీ నేను ఒక మాట అంటాను, ఎందుకు మరణించాడు? మన కొరకు. ఎందుకు మన కొరకు అంటే మనము నిత్యము ఎవరితో ఉండాలి? నిత్యము ఆయనతో ఉండుట కొరకు. అదే కదా. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం తెరిస్తే ఈ మాటలన్నీ మీకు కనపడతాయి. అవునా కదా? అక్కడ సందర్భం చెప్తాను, నేను సమయం వచ్చింది కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆ రోజు గమనించే ప్రభు వారితో చెప్తున్న మాట ఏంటి తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రారంభోచనాల్లో ఉన్న మాట ఏంటో తెలుసా కదా? మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి అని చెప్పి ఒక మాట చెప్పాడండి. అయ్యగారు చెప్పారు, ఇంత గొప్ప వాగ్దానం నేను ఎక్కడ చూడాలా, ఇది నాకు చాలా ఇష్టమైన వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం? నేనుండు స్థలములో మీరు ఉండులాగున. అదే కదా ఇక్కడ మనం చదువుకున్న వాక్యం చూడండి ఒకసారి. మనం ఏం చదువుకున్న దశరాసిన పత్రికలో నేను చదువుతాను. మొదటి దశన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఏం రాయబడింది? మనం మేలుకొని ఉన్నను, నిద్రించి ఉన్నను, తనతో కూడా జీవించు నిమిత్తం, తనతో కూడా నిత్యము చిరకాలము జీవించు నిమిత్తము యేసయ్య మన కొరకు ఆయన ఏమయ్యను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మరణించాడు అంటే నీకు నాకు ఆరోహణం ఇవ్వడానికి. ఎందుకు యేసయ్య మరణించాడు అంటే మనకి ఆరోహణ భాగ్యం ఇవ్వడానికి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? భూమి మనకి శాశ్వతము కాదు. ఈ భూమి శిథిలమైపోతుంది ఒకరోజు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా 3వ ప్రపంచ యుద్ధానికి అన్ని సన్నాధాలు చేసేసుకుంటున్నారు అందరూ కూడా. ప్రతి ఒక్క రెడీ, ఒక్క బటన్ నొక్కితే ఈ భూమిని 600 సార్లు పేల్చడానికి అన్ని ఆయుధాలు సంపాదించుకున్నారు. ఉపయోగం లేదండి భూమి. మనం బ్రతికి కేవలం ఉన్నాం, కానీ ఒకరోజు ఆరోహణం అవ్వాలని సంగతి మనం గుర్తించాలి. ఆరోహణం అయినప్పుడు యేసయ్య ఎలాంటి శరీరం ధరించుకున్నాడో ఆ మహిమ రూపాన్ని మనం ధరించుకోవాలి. ఈ రూపాన్ని అందుకే ముందుగానే ప్రభు శిష్యులు చూపించారు. ఇప్పుడు కనులు ఎదుట అందరూ చూస్తుండగా, కేవలం శిష్యులే కాదు అనేక మంది చూస్తుండగా ఆయన ఆరోహణం అయ్యాడు. ఎందుకు మృతి చెందాడంటే ఆయన మనలను తన సన్నిధికి ఆహ్వానిస్తున్నారు. క్రీస్తు ఎందుకు మృతి చెందను అని అడిగితే నా మాట చాలా జాగ్రత్త వినాలి. ఒకసారి తీయగలిగితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనం చదువుకుందాం. ప్రకటన 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనో కనబడనందున. చూడండి, ఆ గ్రంథం ఇప్పుడుకైనను యోగ్యుడుగా ఒక్కడు కనపడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు వచ్చి ఏడవద్దు, ఇదిగో సంఘానికి నేర్పిస్తున్న విధానం చూడండి. ఇదిగో దావీదుకు చిగురు యూదా గోత్రపు సింహమైన 7 ముద్రలను తీసి 7 ముద్రలు విప్పుటకు ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. ఏం పొందాడంట? జయం పొందనని. ఎవరితో చెప్తున్నాడు? యూదా చెప్తున్న మాట. పెద్దలలో మొదటివాడు యూదా. ఎవరితో చెప్తున్నాడు కదా? యోహానుతో చెప్తున్న మాట. రాష్ట్ర గ్రంథకర్తతో. చదువునన్నా. మరియు సింహాసనమునకును, ఈ మాట ఇంపార్టెంట్, మనం కూర్చోపెట్టుకోండి. సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యన వధింపబడినట్లుండిన. ఎవరు చెప్పండి? వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఇప్పుడు అక్కడ గొర్రెపిల్లని రాయబడింది, కానీ వాస్తవానికి ఎవరు నిలబడ్డారో తెలుసా? అక్కడ గొర్రెపిల్లతో పాటు పెళ్లి కుమార్తె కూడా నిలబడింది. పెళ్లి కుమార్తెని తీసుకొని వెళ్ళిన గొర్రెపిల్ల కనపడుతుంది. ఎందుకు యేసే మృతి చెందాను? ఎందుకు మృతి చెంది పునరుద్ధానుడయ్యాను? ఎందుకు ఇంకా రక్తధార కాలుస్తున్నాడంటే ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా
ఆయనను గాయపరిచేవాడు భూమి మీద ఇంకా ఉన్నారని అర్థం. యేసయ్య ఎందుకు పునరుద్ధరణయ్యాడు, ఎందుకు మృతి చెందాను అంటే ఇదిగో మనలను తనతో పాటు తండ్రి సింహాసనం యొద్దకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ నిలబెట్టడానికి యేసయ్య మృతి చెందాను. అందుకొరకు అప్పుడు వరకు తన పని ఆగలేదండి. చాలామందికి యేసుక్రీస్తు అర్థం కావట్లా. యేసుక్రీస్తు యొక్క పని ఏంటి అంటే కేవలం భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించడం కాదండి. కేవలం క్రీస్తుని అంగీకరిస్తే భూమి చాలు అంటే కుదరదండి. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చినో చాలామందికి ఇతర అన్యులకు కూడా అర్థం కావట్లేదండి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఈ భూమి మీద మతమును స్థాపించడానికి అసలు కాదండి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే భూమి మీద ప్రతి నరుణ్ణి తన సింహాసనం దగ్గర తీసుకెళ్ళి తండ్రి దగ్గర కూర్చోపెట్టి, ఇదిగో తండ్రి, నేను ఎందుకు భూమి మీదకి వెళ్ళాను తెలుసా, నరుడికి ఎందుకు వెళ్ళాను తెలుసా, సిలువతో నా పని అవలా. అంతే కదా, నిజం మీకు తెలుసా? సిలువ తర్వాత యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత ఆరోహణం అవలా. దాదాపు 40 దినాలు భూమి మీద ఉన్నారు. ఎందుకున్నారు 40 దినాలు? ఇంకెందుకున్నారు? ఇంకా ఏ పని ఉంది ఆయనకి? సిలువ అయిపోయింది కదా, రక్షణ అయిపోయింది కదా, విమోచించాడు కదా, ప్రతి పాపం నుండి విమోచించాడు, సాతాను తల చిత్త కొట్టడం జరిగింది కదా, మరణాన్ని ఓడించాడు కదా. ఇంకా అంతకంటే ఇంకా 40 దినాలు ఎందుకున్నాడంటే ప్రతి మానవుణ్ణి అక్కడ తీసుకెళ్లే వరకు ఆయన పని ఆగదు. భూమి మీద ప్రతి మనుషుణ్ణి తండ్రి ఎదుట నిలబెట్టి ఆయన సింహాసనం మీద ఆయన ఎక్కడ కూర్చుంటాడో అక్కడ నిన్ను కూర్చోపెట్టడం ఆయన ఇష్టపడుతున్నాడండి. ప్రకటన 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చివరి వచనాలు 20, 21, 22 వచనాలు చూస్తే వినండి, నేను చెప్తాను, తీయొద్దులే కానీ బాగా తెలిసిన మాట. ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడ్డాను. ఏం చేస్తున్నా? తలుపు యొద్ద నిలబడి ఏం చేస్తున్నాడు? ఆయన తట్టుచూ ఉన్నాడు కదా. ఏం చేస్తున్నాడు? తలుపు యొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు. ఎవడైనాను, ఎవరు? ఇది హృదయం తలుపు కాదు. ఏ తలుపు ఇది? సంఘం యొక్క తలుపు. లవోదిక సంఘం గురించి మాట్లాడుతున్నారు. లవోదిక సంఘం అంటే నేటి కాల చివరి సంఘం మన తలుపే. గమనించండి, తలుపు తట్టొచ్చు. ఎవడైనాను ఏ వినాలి? నా స్వరం విన్నట్లయితే తలుపు తీస్తాడేమో. ఎందుకు వినాలి? ఎందుకు దేవుని స్వరం వినాలి? ఎందుకు దేవునితో సహవాసం కావాలి? ఎందుకు బయలుదేరి లోకానికి రావాలి? ఎందుకు ఇలాంటి సువార్త ప్రకటించబడాలి? యేసు మన కొరకు మృతి పొందారని ఈరోజు ఎందుకు మీతో మాట్లాడాలి? ఆయన చనిపోతే ఏంటి, చనిపోకపోతే ఏంటి, నాకేంటి అంటే ఇలాంటి వారి కొరకే మాట్లాడుతున్నమాట ఇది. ఆయన నిలబడి అంటున్నాడు, నేను జయించి ఏం సంపాదించాను? నా తండ్రి సింహాసనాన్ని. చాలా ఇంపార్టెంట్ ఆ మాట. ప్రతిసారి జ్ఞాపకించుకోండి. నేను జయించి నా తండ్రి సింహాసనం సంపాదించుకున్నా. అక్కడితో ఆగలైన ఏమన్నా తెలుసా? జయించువానికి జయించువానికి ఏమిస్తాడంట? నా తండ్రి సింహాసనం అన్నాడా, నా సింహాసనం అన్నాడా? చెప్పాలి. ఇప్పుడు ఈయన తండ్రి సింహాసనం సంపాదించుకున్నాడు. ఇప్పుడు తండ్రి సింహాసనం కూర్చోవడానికి, ఆశీర్వడానికి అర్హత సంపాదించుకున్నాడు మన ప్రభువు యేసుక్రీస్తు. గమనించండి, ఇప్పుడు యేసు ప్రభు వాగ్దానం చేశాడు భూమి మీద మనుషులు ముందుగానే. ఏమన్నాడు? నేనుండు స్థలములో మీరు ఉండలాగనా నేను మీ కొరకు వెళ్తున్నాను స్థలం సిద్ధపరచడానికి. ఏ స్థలము? అక్కడేమన్నా కొన్ని ఎకరాలు తీసుకుంటాడు? కాదు. నేను ఎక్కడ కూర్చుంటే మిమ్మల్ని అక్కడ కూర్చోపెడతాను. నేను ఎక్కడ కూర్చుంటే మీరు నా స్థలంలోనే కూర్చోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చుంటున్నాడంటే నేను తండ్రి సింహాసనం సంపాదించుకున్నాను, ఇప్పుడు అది నాది. నా తండ్రి సింహాసనము నాది. ఇప్పుడు నా సింహాసనం ఇవ్వడానికి నాకు అర్హత వచ్చింది. కాబట్టి తండ్రి, నా పిల్లలను కూడా నాతో కూర్చోపెట్టుకుంటున్నాను. ఎంత మంచి మాట అండి, ఎంత దీవెనకరమైన స్థితి అండి. మీకు ఒకసారి చెప్పానో తెలియదు కానీ ఒక మాట గుర్తు చేస్తాను, తీయొద్దులే కానీ పత్రికలో ఒక మాట చెప్తాను. ప్రభు మనకు, గమనించండి, ఒక రకంగా ప్రాణప్రియుడు, ఒక రకంగా సహోదరుడు కూడా కదా. అందుకే కొన్నిసార్లు సహోదరి, నా ప్రియురాలా అండ మొదలుపెట్టాడు. ఇదేంటండి? ఈ భాష లోకానికి అర్థం కాదు. సహోదరత్వాన్ని దేనికి మాట్లాడారు తెలిసి చెప్పనా? వచ్చిన ఉదాహరణ చెప్తే మీకు అర్థం కాదు. ప్రభు మనకి సహోదరుడు ఎందుకు అయ్యాడు?
ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఒక తండ్రికి ఒకే ఒక కొడుకు అంట. ఎంతమంది పిల్లలు? సాధారణంగా వాడు కొడుకు కొంచెం పెద్ద ఎదిగి కొంచెం మాటలు వచ్చే సమయం వచ్చినప్పుడు, నాన్న అందరింట్లో అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఉన్నారు, మన ఇంట్లో నేను ఒక్కడనే, నన్ను ఆడుకోవడానికి ఎవరు లేరు, నాకు కూడా తమ్ముడు కావాలి నాన్న. ఏం కావాలంట? పాపం వాడు ఒక్కడే. ఏం చేస్తారు? ఒకే పిల్లోడు. నాన్న అమ్మ అన్నారంట, రేపు ప్రార్థన చేయరా, పిల్లలు ఇవ్వాల్సింది ఎవరు? దేవుడు ఇవ్వాలరా, యేసయ్యని అడుగు, తమ్ముడిని అడుగు అని అడిగాడు. వాడు ప్రార్థన చేస్తున్నాడు, పిల్లలు తమ్ముడు రావట్లా. రోజు అడగడు, నాన్న తమ్ముడు వచ్చాడా, ప్రార్థన చేయరు ఇంకా గట్టిగా. ఒకరోజు వీడు బయట ఆడుకుంటూ ఉంటే ఓ పిల్లోడు కనపడ్డాడు, చాలా చిన్న పిల్లోడు. వాడితో మెల్లిగా మాట్లాడడం మొదలుపెట్టాడు, వాడితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా రోజు సాయంకాలం బయటికి వెళ్ళినప్పుడు వాడితో మెల్లిగా చనువుగా ఉండి, వాడి పిల్లోడు వీడితో బాగా ఉండి ఆడుకుంటూ స్నేహితులు అయిపోయారు ఇద్దరు. ఒకరోజు ఈ పెద్దోడు అడిగాడంట ఆ పిల్లోడిని, చిన్న పిల్లోడిని. వీడే 3వ క్లాసు 4వ క్లాస్ అయితే వాడు 1వ క్లాసు, ఆ ఏజ్ అనమాట, ఆ వయసు అనమాట. 3-4 సంవత్సరాలు ఉంటుంది వాడికి. అరే మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. నాకు ఇల్లు లేదు, రోడ్డు మీద పడుకుంటా అన్నాడు. మీకు మమ్మీ డాడీ లేరా? లేరు, నాకు లేరు. అయ్యో, మరి నువ్వు అన్నం ఎవరు పెడతారు నీకు? ఎవరన్నా అడుక్కుంటాను, అన్నం పెడితే తింటాను, లేకపోతే లేదు. వెంటనే వీడు అన్నాడు, మా డాడీ మమ్మీ చాలా మంచోళ్ళు తెలుసా, నువ్వు మా ఇంటికి వస్తావా, నేను తీసుకెళ్తాను, నాతో వాడు స్కూల్కి తీసుకెళ్తారు, మా అమ్మ మా డాడీ బాగా చూసుకుంటారు అన్నాడు. వాడు ఇంకా బుడ్డోడు కదా, అయితే వస్తానన్నాడు. వాడు గబగబాని పట్టుకొని ఇంటికి వచ్చేసి డాడీ యేసయ్య నాకు తమ్ముడు ఇచ్చేసాడు. ఎవరిచ్చారంట? యేసయ్య తమ్ముడు ఇచ్చాడు. ఎవడరా తమ్ముడు? ఇదిగో వీడిని తీసుకొచ్చాడు. సరే, వాడు ఏడుస్తున్నాడని నాన్న అంగీకరించి వాడిని ఇంట్లో కూర్చోబెట్టి వాడికి కూడా బట్టలు కుట్టించి కొన్ని రోజులకు వాడు కూడా ముచ్చట అయిపోయేసరికి నాన్న ఏం చేశాడంటే వాడిని దత్తత తీసేసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? 2వ కొడుకుగా తీసేసుకున్నాడు. వీళ్ళిద్దరు అన్నదమ్ముల స్కూల్కి వెళ్తారు, రావడం. ఇప్పుడు వాళ్ళిద్దరు పెద్ద అయ్యారు అనుకోండి, నాన్న ఆస్తిలో వాడు కూడా వాటా వస్తుందా రాదా? ఇదే పని జరిగింది యేసయ్య. ఊరిని అర్థంగానే చెప్పాను మీకు ఆ మాట, నిజంగా జరిగిన కథ కాదు ఇది. అర్థం ఏంటి తెలుసా? యేసయ్య మన సహోదరుడు అని మనం దగ్గర తెచ్చుకుంటే, గమనించండి, ఇప్పుడు యేసయ్యకు తండ్రి ఆస్తంత పరలోకము సింహాసనము ఎవరికి రావాలి? యేసయ్యకి రావాలి. ఇప్పుడు ఆయన అందుకే భూలోకములో సమస్తమును జయించి, లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి తన సింహాసనాన్ని సంపాదించుకున్నాడు. కానీ తండ్రికి ఒక కొడుకు కాదు, కొడుకులు మనం ఉన్నాం. ఇప్పుడు తండ్రి ఆస్తి మనల్ని సహోదరు చేసుకున్నాడు ప్రభు. మనల్ని ఎప్పుడైతే ఆయన సహోదరుడిగా చేర్చుకున్నాడో, గమనించండి, ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళాడో మనకు కూడా వారసత్వాన్ని ఇవ్వడానికి అర్హత సంపాదించేశారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాట ఉంది కదా, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలగుటకు అధికారాన్ని సంపాదించుకుని. ఇప్పుడు అదే చెప్తున్నాడు ప్రభు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు? ఇక్కడ యేసయ్య ఏమని మాట్లాడుతున్నారు? నా మాట అర్థమవుతుందా? యేసయ్య ఏమని మాట్లాడుతున్నారంటే, నేను జయించాను, నా తండ్రి సింహాసనం సంపాదించుకున్నాను, ఇప్పుడు మీరు నా తమ్ముళ్ళు, నా సహోదరులు కాబట్టి ఇప్పుడు నేను సంపాదించుకున్న దానికి, తండ్రి ఆస్తికి నేను ఒక్కడిని వారసుని కాదు, నాతో పాటు నిన్ను కూడా ఆ సింహాసనం కూర్చోపెడతాను. యేసయ్య ఎందుకు మృతి పొందినో తెలుసా? ఇది కారణం. యేసయ్య ఎందుకు మృతి పొందాను మన నిమిత్తమై అని అంటే, ఆయన సింహాసనాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఆయన మృతి పొంది జయించి తిరిగి లేచి ఆరోహణమై మహిమ దేహం ధరించుకోవడమే కాదు, మహిమ సింహాసనం సంపాదించుకొని మహిమ మార్గము నిండా మనందరినీ తీసుకెళ్ళడానికి, ఆయన జయం మనకు అందించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చిన సంగతి మనం గుర్తించాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి వేళ మరొక్కసారి ఆ మాట చదువుకొని చూడండి. మనము మేలుకొని ఉన్నాను కదా. దశను రాసిన పత్రిక, మొదటి పత్రిక, 5వ అధ్యాయం 10వ వచనం, మనం మేలుకొని ఉన్నాను. మేలుకొని ఉండడం అంటే అర్థం ఏంటి చెప్పాను? బ్రతికి ఉన్నాను, ఒకవేళ చనిపోయినాను అంటే ఆయన సజీవుల కొరకు, మృతి చెందిన వారి కొరకు
ఏంటంట మీకు తెలుసా? సమాధుల మీద ప్రభునందు నిద్రించిన మృతులు, ప్రభునందు మృతులు ధన్యులు అని రాయబడింది కదా. ఎందుకు రాస్తారు ఆ మాటకు అర్థం తెలుసా? యేసయ్య లేచాడు, నేను కూడా లెగుస్తాను అనే విశ్వాసం మాకుంది అని చెప్పడానికి ఆ ప్రకటన. ఇప్పుడు చూడండి కదా, మరొకసారి చదువుకొని చూడండి. మనం మేలుకొని ఉన్నాను, నిద్రించి ఉన్నను, లేకపోతే నిద్రపోయినను, మరణించినను, ఒకవేళ మనం బ్రతికున్నా క్రీస్తు కొరకు, చనిపోయినా క్రీస్తు కొరకు మనం సిద్ధపడడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఏమన్నా ఆయనతో కూడా జీవించుటకు మన నిమిత్తమై ఆయన జీవించుటకు యేసయ్య ఎందుకు మృతి పొందెను అంటే మనందరం కూడా నిత్య జీవాన్ని సంపాదించు కొరకు ఆయన మన కొరకు మృతి చెందెను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి వేళ ఈ మాట మనస్సును స్మరించుకుంటే నిజంగానే దెస్సలోనికీ రాసిన సంఘానికి పౌలు రాస్తున్న మాటలు చాలా విలువైన స్టాండర్డ్ అన్నమాట. ఈ రాత్రి వేళ చూడండి, అలాంటి స్థితిని సంపాదించుకోవాలంటే, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే ఈ అనుభవంలో వర్ధిల్లాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. మరొకసారి ప్రకటన గ్రంథం ఒకసారి తెరిస్తే ఒక మాట నేను చూపించాలని ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లల ప్రకటన గ్రంథము గమనించండి. ప్రకటన గ్రంథము గమనించండి. 6వ అధ్యాయం 15 వచ్చి చదువుకుందాం. 6:15 ఒక మాట చెప్పి త్వరగా ముగిస్తాను నేను. భూరాజులను గణులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. చదవమ్మా. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మును మరుగు చేయమని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నాను. అలాగే మరి 20వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 20వ అధ్యాయం 2 మాటలు త్వరగా చెప్తాను. 20వ అధ్యాయం 14 వచ్చి చదువుకుందాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. చదువునాను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. చాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ఎందుకు మృతి చెందెను మన కొరకు అనే ప్రశ్న జవాబులు ఇస్తూ వస్తున్నాను. మీరు చదివిన వాక్యంలో చూస్తే భూమి మీద మనుషుడు తాళజాలు లేనంత శ్రమ కనపడుతుంది. ఆ రోజు అంటే కొండల దగ్గరికి వెళ్ళి బండల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతున్న విధానం ఏంటో తెలుసా? ఏమండి, ఎవరైనా కొండొచ్చి మా మీద పడాలి, బండొచ్చి పడాలి, ఒక రాయి వచ్చి మా మీద పడాలి అని కోరుకుంటారా? వారు కోరుకున్న కారణం ఏంటో తెలుసా? గొర్రెపిల్ల ఉగ్రత దినము చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు యేసయ్య మృతి చెందెను అంటే రేపు రాబోయే మహా ఉగ్రతగా ఆయన వస్తాడు. ఆయన పాత్ర తీసుకున్నాడు, ఉగ్రత పాత్ర. దానికంటే భయంకరమైన పరిస్థితి రాబోతుంది, జాగ్రత్త. ఆ ఉగ్రత పాత్ర ఆయన తీసుకోవడం కాదు, ఇప్పుడు మద్యపు తొట్టెను త్రొక్కినట్లు ద్రాక్ష పండ్లను ఆయన పాదము క్రింద భూమి మీద నరుడు త్రొక్కబడే స్థితి రాబోతుంది. 19వ అధ్యాయంలో ఈ మాటలు కనపడతాయి. తీయతలే వినండి. ఆ మహాఘోరమైన పరిస్థితి నీకు రాకుండా ఉండాలి అంటే యేసయ్య మృతి చెందిన మృతిని మీరు గుర్తిస్తే, గమనించిన సింహాసనం చేరడమే కాదు, మరణమును తప్పించుకోవడానికి, భయంకరమైన శ్రమను తప్పించుకోవడానికి దేవుని యొక్క మరణము కారణం మనం గుర్తించాలి. చివరిగా నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఎందుకో యేసయ్య మరణించెను అంటే నిత్య అగ్నిగుండము, రెండవ మరణము నుండి మనం విమోచించడానికి యేసు ప్రభు ఆయన మృతి చెందిన సంగతి గుర్తించాలి. పరలోకములో జీవవృక్ష ఫలములు భుజింప చేయడానికి ఆయన మృతి చెందిన సంగతి మనం గుర్తించాలి. కనుక ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని పిల్లలారా, మన కొరకు ఆయన చనిపోయిన అంటే మన కొరకు ఆయన అవసరమైంది, ఇష్టమైంది ఆయన మరణించారు. కనుక ఈ రాత్రి ప్రభువా, నన్ను దీని నుండి విమోచించడానికి ఈ లోకానికి వచ్చావు కనుక
నీ మరణం వెనకాల ఇన్ని సత్యములను గుర్తించి ఆయన వెంబడిద్దాం. అట్టి దీవెన ఆశీర్వాదములు దేవుడి రాత్రి మీ అందరికీ అనుగ్రహించును గాక. మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా. నెపమెంచకయని కృపలో నెపమెంచకయ అపరాధములను అపరాధములను అపరాధిని యేసయ్యా కృప చూపి తొలువాలతో చేరితిని నాలతో సిలువాకు నిన్ను నే కొట్టి తిని తొలువాలతో చేరితిని కలుషంబులను కలుషంబులను దోషుండనేని ప్రభువా దోషుండనేని ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి ఒక నిమిషం ప్రభువును తలంచుకుందాం. ఆయన జననం మొదలుకొని మరణం వరకు ఒక్కసారి జ్ఞాపకుంచుకోండి. మరణం నుండి పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోండి. పునరుద్ధానం నుండి ఆరోహణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆరోహణము నుండి తండ్రి సింహాసనమును జ్ఞాపకం చేసుకోండి. తండ్రి సింహాసనం నుండి భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జ్ఞాపకం చేసుకోండి. భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన అనంతరము నిత్యరాజ్యములో సంగముడి స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఎత్తబడకపోతే ఎలాంటి ఉగ్రత భూమి దిగి వస్తుందో ఆలోచించండి. నరుడి మీద దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. రెండో మరణము ఎలాగ దేవుని చేత తృణీకరించబడ్డవారు నిత్య అగ్నిగుండంలో ఉంటారో ఆలోచించండి. ఇవన్నీ మనం నెరవేర్చుకోకుండా ఉండాలంటే ఆయన మరణము విషయంలో గుర్తించి ఆయన మరణము నా కొరకే అని మీరు ప్రార్థించి ఆయన సన్నిధానములో మనము నా కొరకు నా నిమిత్తమై కేవలం నా కొరకు ఆయన మృతి చెందాను అని విశ్వసించి ప్రేమ కలిగిన దశనుక సంఘమునకు పౌలు హెచ్చరించినట్లు మనం కూడా అంగీకరించగలిగితే ఈ సంఘం వలె స్థిరపడగలుగుతాము. ఈ సంఘం వలె ప్రభువునకు సాక్షి సంఘముగా నిలబడగలమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి ప్రభు జననం చూడండి. అద్భుతముల మీద అద్భుతం. పరలోకం దిగొచ్చేసింది. సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమని స్తుతులు చేయడం మొదలుపెట్టింది. అలాంటి బాలుడు మృతి చెందడం నిజంగా అసాధ్యమే. అసలు మరణం ఆయన దగ్గరికి ఎలాగ రాగలుగుతుంది? ఆయన పైకి శరీరమే అంతరంగము 100 పాళ్ళు దైవత్వం కలిగిన ఆయనకి మరణం ఎలా సంభవిస్తుంది? చీకటి ఎలాగ వెలుగును జయించగలదు? జీవాన్ని ఎలాగ మరణము జయించగలదు? జయించడం అసాధ్యమే. కానీ యేసయ్య మన కొరకు మృతి చెందెను. తనలో ఉన్న దైవత్వాన్ని ప్రక్కన పెట్టి నరరూపధారిగా గెత్సెమనే తోటలో నరుడుగా సిలువలో ఈ భయంకరమైన శ్రమ పొందాడు. ఎవరి కొరకో తెలుసా? కేవలం నీ కొరకేనమ్మా, నా కొరకే అని మీరు అనుకోగలిగితే ఆయన మరణములో నీకు నాకు చిరజీవం ఉంది కనుక ఆయన మరణించకపోతే మనకు మరణం తప్పదు. ఆయన మరణించకపోతే మనకి నరకము తప్పదు. ఆయన మరణములో నీకు పరలోకం ఉంది కనుక. ఒక్కోసారి నేను చెప్పిన ఉదాహరణ, అప్పటి వరకు తెలియనంత వరకు ఆయన మరణం, ఆ సిపాయి లేకపోతే ఆ బానిస మరణం దూషించబడ్డారు. కానీ ఎప్పుడైతే మన కొరకు చచ్చిపోయడం తెలిసిందో వాడు ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నట్లుగా యేసయ్య నీ కొరకు నా కొరకు మరణించారు.
మీరు కూడా ఇది గుర్తించగలిగితే ఖచ్చితంగా ఆయన మరణము అవమానం కాదు, ఇంకా ఆయన మరణము మనకి నిత్య జీవము, ఆయన మరణము మనకి మహిమ, ఆయన మరణం మనకి సింహాసనము, ఆయన మరణం ద్వారా నిత్య జీవమును ప్రభు మనకు సంపాదించి పెట్టారు కనుక దేవా ఈ గొప్ప భాగ్యమును మేము కలుగునట్లు ఈ శిలువ ధ్యాన దినములలో మమ్మల్ని మేము సిద్ధపరచుమని మనం ప్రతి ఒక్కరు కూడా ప్రభువును ప్రార్థిద్దాం. బహిరంగ నేను ప్రార్థిస్తాను, మీరు అంతరంగంలో ప్రార్థించండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడవైన మా తండ్రి, నీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ విన్న మాటలు మా హృదయం భద్రపరిచి వాక్యాంశ ప్రవర్తన రక్షించబడి అందించమని శిలువనాథునే కాదు మా కొరకు మరణించి పునరుద్ధానుడై ఆరోహణం చెందిన ప్రభువును జ్ఞాపకం చేసుకొని మాకు మరణం వచ్చినా రాకడొచ్చినా మేము రెడీ అన్నట్లు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యము, నీతో సహవాసం చిరకాలం జీవించే ధన్యత మాకు అందించమని నాయన ఏర్పాటు చేసిన దాసులు ప్రభుదాసయ్య గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఏకవించిన దైవ సేవకులందరూ బట్టి ప్రార్థిస్తుండగా ఈ రాత్రి వేళ ఏకవించిన ప్రతి విశ్వాసులను నాయన తను వినుస్తున్న వారందరినీ పేరు పేరు దీవించమని, క్రీస్తు మరణం ద్వారా మాకు జీవము అనే సంగతి మేము గుర్తించి మేఘమిక ధన్యత దయచేయమని యేసు నామములో మరణించి పునరుద్ధానుడై ఆరోహణము చెంది మహిమ దేహమును ధరింపచేసి ఆకర్షించడానికి మహిమ మార్గమున మరొక్కసారి మధ్యాకాశం రానియున్న యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం.